వెల్కమ్ టు డిబేట్. హైదరాబాద్ పరిధిలో హైడ్రా దూకుడు మీదుంది. సిటీ శివారులోని చెరువుల్లో కబ్జాల పని పడుతోంది. రాజేంద్రనగర్, శివరాంపల్లి, గండిపేట, శంకర్పల్లి, చందానగర్, మదీనాగూడ, బాచుపల్లి, ఎర్రకుంట, గాజుల రామారం ఏరియాలో చెరువు బఫర్ జోన్లలో నిర్మాణాలను కూల్చివేశారు హైడ్రా అధికారులు. బిల్డర్ల గుండెల్లో దడ పుట్టిస్తూ ఉన్నారు. మరొకవైపు విషయం తెలియక వాటిని దక్కించుకున్న కొనుగోలుదారులు లబోదిబోమంటున్నారు. వీటికి అనుమతులు ఇచ్చిన వాళ్ల సంగతి ఏంటి అని బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ప్రశ్నిస్తున్నారు. హైడ్రా పేరు కోసమే ఇదంతా చేస్తోందనే విమర్శల్లో నిజమెంత? చిన్న చిన్న కబ్జాలపైనే ఫోకస్ చేశారా? అధికార పక్ష నేతలు, విపక్ష బడా నేతలు, సినీ పారిశ్రామికవేత్తల కబ్జాల సంగతేంటి? ఇదే అంశంపై ఇవాళ ఈవినింగ్ డిబేట్ లో చర్చిద్దాం. డిబేట్ లో మనతో పాటు పాల్గొంటున్నారు బీఆర్ఎస్ నుండి విజయ క్షత్రియ గారు, స్టూడియో నుంచి జాయిన్ అయ్యారు. నమస్తే అండి, వెల్కమ్ టు డిబేట్. అలాగే మనకి లింగం యాదవ్ గారు కాంగ్రెస్ నుండి జూమ్ నుంచి జాయిన్ అయ్యారు. నమస్తే అండి లింగం యాదవ్ గారు. ముందుగా విజయ క్షత్రియ గారు మీతోనే స్టార్ట్ చేస్తాను. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు అయినాక తెరపైకి హైడ్రా రావడం, దూకుడుగా వ్యవహరించడానికి కారణం ఏంటి ఉంటుందని మీరు అనుకుంటున్నారు? మేము ఇంతకుముందు చెప్పినట్లుగానే హైడ్రా అంటేనే హైడ్రామా ఇది. అయితే ఈ హైడ్రామాలో సరే కొద్దిగా మంచి జరిగిన 75% మరి ప్రజలకు అన్యాయం జరిగే పరిస్థితే ఉన్నది. ఎందుకు అనంటే ఈరోజు తెలంగాణ ప్రజలు సొంత హైదరాబాదుకు సంబంధించిన సొంత ఊర్లోనే మరి ఈ విధంగా మరి ఏదైతే కూల్చివేతలు జరుగుతూ ఉన్నాయో చెప్పకుండా చేయకుండా, ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, అలాగే మరి ఏదైతే చట్టబద్ధంగా ఏదైతే కూల్చివేతలు ఉంటాయో చట్టబద్ధంగా ముందుగా నోటీసులు ఇచ్చి వాళ్లకు మరి నష్టపరిహారం ఇచ్చి, అలాగే వాళ్లకు భూమికి బదులుగా భూమి ఇచ్చి, అలాగే మరి గృహ నిర్మాణం చేసుకున్నందుకు గాను ఆ ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఆ ఖర్చులన్నీ కూడా వాళ్ళకి తిరిగి ఇచ్చిన తర్వాత మరి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలి. కానీ మరి ఏది చేయకుండా ఈరోజు మరి పరదేశీయుల అన్నట్లుగా ఈ ప్రజలు, తెలంగాణ ప్రజలు, హైదరాబాద్ ప్రజలు పరదేశీయుల అన్నంత నీచంగా ఈరోజు మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము వారి మీద ఇలాంటి దుశ్చర్యలను చేపట్టడం అనేది చాలా దుఃఖదాయకం. అయితే ఏది చేసినా, ఏ ప్రభుత్వం చేసినా కూడా మంచి పనులకు సహకరించాల్సిన అవసరం ఉంది, ప్రజలకు కానీ ఆయా రాజకీయ పార్టీలకు కానీ. బట్ ఈడ పరిణామం ఏంది అని అంటే ఉన్నట్టు ఉండి ఏకకాలంలో ఈ విధంగా కూల్చివేతలు అనేటివి సమంజసమైన పద్ధతి కాదు. దీన్ని ఖచ్చితంగా ఆపాలి. ఎందుకు ఆపాలి అనంటే ఒకటేమో ప్రజలను సమాయత్తపరిచి మరి ఈ విధమైనటువంటి ఏదైతే హైదరాబాదు ముంపుకు గురవుతున్న సందర్భంలో గత కాలంలో మరి 1912 నుండి 1920 మధ్యలో, అలాగే 20 నుండి 27 మధ్యలో ఏదైతే 2 జంట జలాశయాలు ఏవైతే హైదరాబాద్ ప్రజల కోసం, అది మరి మూసీ నది, ఈసీ నది ఈ ద్వారా వచ్చినటువంటి ఆ నీటి వల్ల తుఫాన్లు రావడము, అలాగే వరద నుండి మరి హైదరాబాద్ ప్రజలను కాపాడడానికి ఏర్పాటు చేసిన జలాశయాలు, ఆ జలాశయాలకు మరి ఆ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మరి ప్రజలకు తెలియకనా మరి వాళ్ళకి చట్టాలు తెలివయి కాబట్టి ఆ విధంగా ఆక్రమణలు చేసుంటారు. కాబట్టి వాళ్లకు మనం చట్టం గురించి చెప్పి, పర్యావరణం గురించి చెప్పి, అదే విధంగా నదీ పరివాహక ప్రాంత రక్షణ గురించి చెప్పి మరి అన్ని విషయాలు చెప్పిన తర్వాత అలాంటి కూల్చివేతలు చేయడం మంచిది. కానీ ఉన్న ఫలంగా ఈ విధంగా చేయడం అనేది ఇది ప్రజాకంటక పాలన, ప్రజాపాలన కాదు. ఇది ప్రతీకార పాలన. ప్రజల మీద ప్రతీకారం తీర్చుకుంటా ఉన్నారు మరి రేవంత్ రెడ్డి గారు. ఇది సరి అయిన పద్ధతి కాదు. దీని వెనకాల ఉన్న మరో మర్మం ఏంది అనంటే ఈరోజు గతంలో మేము చాలాసార్లు చెప్పాం, 8 నెలల నుండి చెప్తూనే ఉన్నాం. రేవంత్ రెడ్డి అనే ఒక శాల్తీ ఈ తెలంగాణలో చెడబుట్టిండు అని ప్రజలు ఈరోజు ఏడ్చుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకు అనంటే ఈరోజు మంచి చేస్తాడేమని చెప్పి ప్రజలు ఆయనకు మరి ఓట్లేసి గెలిపించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొని వస్తే అదే హైదరాబాద్ ప్రజలకు ఈరోజు మరి ఈ విధమైనటువంటి దుశ్చర్యలకు పాల్పడి మరి ఈ విధమైనటువంటి దుఃఖాన్ని ప్రజలకు ఇస్తారని చెప్పి ఎవరు ఆలోచన చేయలేదు. అయితే పర్యావరణ రక్షకులుగా మా పార్టీ తరఫున మేము ప్రభుత్వానికి విన్నవించేది ఏంటి అనంటే ఈరోజు మీరు ఏమైనా చేసుకోండి, మీరు
మరి ఏదైతే నదీ పరివాహక ప్రాంతాన్ని అలాగే లోతట్టు ప్రాంతాలను శుభ్రపరచాలనే పద్ధతి ఒకవేళ ఉంటే అది చాలా మంచిది, మీరు చెయ్యండి. గతంలో మా పరిపాలనలో బీఆర్ఎస్ పరిపాలనలో కొత్త మున్సిపల్ చట్టం తెచ్చి మరి ఆల్రెడీ ఉన్న వ్యవస్థనే, హైడ్రా అనేది కొత్తది కాదు, ఉన్న వ్యవస్థనే 2018లో మరి మున్సిపల్ చట్టం వచ్చిన తర్వాత మరి ఈ ఈవీడీఎం అనే వ్యవస్థ ఏదైతే ఏర్పాటు చేయడం జరిగిందో కేసీఆర్ గారి మరి నాయకత్వంలో మరి పోయిన మన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈవీడీఎం వ్యవస్థనే ఈరోజు దాని పేరు మార్చి ఈరోజు హైడ్రా అని చెప్పి దాన్ని హైప్ చేసి ఏదో నేను చేస్తున్నా అని సినిమా చూపెట్టుకోవడం కాదు. కానీ ఎప్పుడు కూడా కేసీఆర్ గారు చట్టబద్ధంగా ప్రవర్తించారు, ఎక్కడ కూడా ప్రజలను హింస పెట్టలేడు. మరి మీరు ఉన్న పలంగా ఈ విధంగా కూల్చడం అనేది మరి ఖచ్చితంగా నేరమే ఇది అని చెప్పి మేము మరి చెప్తా ఉన్నాము. అదే విధంగా మరి మా కేటీఆర్ గారు మరి మున్సిపల్ మరి మంత్రిగా ఉన్నప్పుడు మరి ప్రజలకు సముదాయించి కొన్నిటిని ఎంక్రోచ్మెంట్ తీసేయడం జరిగింది, వినని వాళ్ళ మీద కేసులు కూడా పెట్టడం జరిగింది. మరి కోర్టు తీర్పు వచ్చిన తర్వాత వాళ్లకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించిన తర్వాత వాటిని తీసేయాలనే పద్ధతిలో సామరస్యపూర్వకంగా శాంతిపూర్వకంగా ప్రజలను ఒప్పించి మెప్పించి చేద్దామని చెప్పి మా బీఆర్ఎస్ పార్టీ మరి పాటుపడితే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు ఈ విధంగా ప్రజలను చెరబెడతా ఉన్నారు. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షులు పద్మనాభరెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి పద్మనాభరెడ్డి గారు. నమస్కారం. రైట్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడ్డాక ఇప్పుడు తెరపైకి హైడ్రా వచ్చింది. చాలా వరకు అక్రమ కూల్చివేతల కట్టడాలపై దృష్టి సారిస్తూ ఉన్నారు. సో మీరు ఇలాంటి చెరువుల సంరక్షణకి సంబంధించి చాలా ఏళ్లుగా పనిచేస్తూ ఉన్నారు. సో ఏం చెప్తారు ఈ కూల్చివేతలకు సంబంధించి? నేను రాజకీయాల్లోకి పోదలుచుకోలేదు. ఏ పార్టీ వస్తే ఏమైంది, ఏం జరుగుతున్నదని కొద్దిగా పక్కన పెడితే ఒక స్వచ్ఛంద సేవా సంస్థగా నేను చెప్పేది ఏంటంటే హైదరాబాద్ లో చాలా చెరువులు ఆక్రమణలకు గురైనాయి. దీనికి కారణము ముఖ్యంగా రాజకీయ నాయకులు, వారి యొక్క అనుయాయులు, అలాగే అధికారులు. అది ఏ పాటనే కానీ ఇప్పుడే ఆ ఆక్రమణలు అయినాయి లేదా 5 ఏళ్ల కింద అయినాయి కాదు, గత 20-30 సంవత్సరాల నుంచి చెరువులు ఆక్రమణలకు గురి అవుతున్నాయి. సో ఇప్పుడు హైడ్రా వచ్చింది, వాళ్ళు అక్రమ కట్టడాలను కూర్చివేస్తున్నారు. ఎందుకు ఇక్కడ చెప్పాల్సి వస్తుందంటే ఇప్పుడు మనకు వర్షాలు పడ్డప్పుడు ఈ నాలా ఏదైతే ఉందో అశోక్ నగర్ నాలా చాలా ఆక్రమణలకు గురైనప్పుడు ఎన్నోసార్లు మేము కూడా ప్రభుత్వానికి రిప్రజెంట్ చేయడం, కోర్టుకు కూడా పోయినాము. నాలాలో ఆక్రమణలు ఉన్నాయి, అవి తీయాలంటే చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఎందుకంటే ఇది మన డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి అక్కడున్న కార్పొరేటరో ఎమ్మెల్యేనో వస్తారు, ఆపేస్తారనమాట. సో మా సజెషన్ ఏంటంటే ఆ యొక్క ఆక్రమణలు చేసిన వాళ్లకు ఆల్టర్నేట్ ల్యాండ్ చూపించండి, ఆక్రమణలు తొలగించండి. ఇది మూసీ నది గురించి కావచ్చు లేదా అశోక్ నగర్ నాలా గురించి కావచ్చు. ఇప్పుడు హైడ్రా చేస్తున్న పని ఏంటంటే కేవలము వాళ్ళు 3 స్టేజెస్ లో మేము పనిచేస్తామన్నారు. 3 స్టేజ్లు అంటే ఫస్ట్ స్టేజ్ లో అండర్ కన్స్ట్రక్షన్, చెరువులోకి పోయి కట్టిన ఏవైతున్నాయో వాటికి అండర్ కన్స్ట్రక్షన్ కూలబెడతాము. అలాగే క్లియర్ గా ఎఫ్టీఎల్ లో ఏవైతే వచ్చినాయో వాటిని కూలగొడతామంటున్నాం. ఇక్కడ చూస్తే పేదవాళ్ళు ఎవరు లేరు, 3 అంతస్తులు 5 అంతస్తుల భవనాలు ఉన్నాయి. అన్ని రికార్డ్ తీసినట్టయితే ఏదో విధంగా రాజకీయ నాయకులకు దీనికి సంబంధం ఉన్నది, ఏ పార్టీ అయినా కావచ్చు. పార్టీలో నేను మాట్లాడటం లేదు. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే హైదరాబాద్ నగరానికి ఒక షాక్ ట్రీట్మెంట్ కావాలి, లేనట్టయితే ఇంకో 10 సంవత్సరాలు ఒక చెరువు కానరాదు. కాబట్టి ఎవరెవరైతే నాలాలు మన చెరువులను ఆక్రమించినారో వాళ్లకు తప్పకుండా అవి అక్రమ కట్టడాలు కూలబెట్టాల్సిందే. అదే కాకుండా మున్సిపల్ వాళ్ళు ఎలా హౌసింగ్ పర్మిషన్ ఇచ్చినారు కన్స్ట్రక్ట్ చేయడానికి, ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఈ చెరువులో కట్టుకున్న ఇల్లుకు ఎలా కనెక్షన్ ఇచ్చినారు, వాటర్ బోర్డు ఎలా ఇచ్చింది, ఇదంతా కూడా సమగ్ర విచారణ జరగాలి. ఇది ఒక పద్ధతి అయితే. ఇక రెండవది ఏంటంటే ఉదాహరణకు ఒక అమాయకుడు గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ తన జీవితంలో అంత కూడా ఆదాయాన్ని కూడబెట్టుకొని ఒక ఫ్లాట్ కొనుక్కుంటాడు. అప్పుడు రికార్డ్స్ కాగితాలు చూపిస్తారు మంచిగానే, కానీ ఆ ట్యాంపర్డ్ కాగితాలు ఉంటాయి, పర్మిషన్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, తెలిసి తెలగా వాడిని కట్టుకున్నప్పుడు ఇప్పుడు వచ్చి హైదరాబాద్ కూలబెడుతుంటే కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది, దాంట్లో ఇదేం లేదు. కానీ ప్రభుత్వం ఏం చేయాలంటే చెరువులో ఆక్రమణలు అయిన వాళ్లకు నిర్దాక్షిణ్యంగా తీసేయాల్సిందే. కాకపోతే వాళ్లకు ఆల్టర్నేట్ స్థలం చూపించడం, లేదా బిల్డర్ ఎవరైతే
తప్పుడు పత్రాలతోని ఫ్లాట్స్ కట్టినాడో ఆయన మీద చర్య తీసుకోవాలా, ఆయన దగ్గర ఆస్తి ఉంటే జప్తు చేయాలా, బాధితులకు ఇవ్వాలా. కానీ దీన్ని నా రిక్వెస్ట్ ఏంటంటే రాజకీయ రంగు పులిమి పలాని ఆయన ఉన్నప్పుడు ఇట్లయింది, ఇప్పుడు ఉన్నప్పుడు ఇట్లయింది, ఇట్లా అనుకుంటే మన చెరువులు ఆగాయి. అంటే పద్మనాభరెడ్డి గారు, అంటే మీరు చాలా ఏళ్లుగా కూడా చెరువుల సంరక్షణ కోసం పనిచేశారు. ఒకప్పుడు హైదరాబాద్ లో ఎన్ని చెరువులు ఉండేవి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? అసలు మనకి చిన్న వర్షం పడితే చాలు హైదరాబాద్ మొత్తం కూడా ఈ గత 2 రోజులుగా మనం చూస్తున్నాం, ఈ వర్షాలకి మోకాళ్ళ లోతు వరకు కూడా నీళ్లు నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు హైదరాబాద్ నగరం అన్నది డక్కన్ పీఠభూమి పైన ఉన్నది. అంటే ఎత్తులు పల్లాలు ఉంటాయి. ఇప్పుడు హైదరాబాద్ లో కూడా పేర్లు చూడండి, ఏముంటే కావూరి హిల్స్ అంటారు, బంజారా హిల్స్ అంటారు, అలాగే జూబ్లీ హిల్స్ అంటారు. మూసీ నది బెడ్ మీద జూబ్లీ హిల్స్ హైయెస్ట్ పాయింట్ కు సుమారుగా ఒక 350 ఫీట్ల డిఫరెన్స్ ఉంది. అంటే ఇక్కడ ఏ వర్షం పడ్డా గానీ నీళ్ళు నిల్వదు. సౌత్ లో పడ్డ వర్షము మూసీ నుంచి కృష్ణాకి వెళ్ళిపోతుంది. నార్త్ లో పడ్డ వర్షము, ఏరియాలో పడ్డ వర్షము మాంజీరా నుంచి గోదావరికి పోతుంది. అంటే నైజాం పీరియడ్ లో ఏదైతే ఈ నాలాలు చేసినారో దాని తర్వాత గత 30-40 సంవత్సరాల నుంచి ఏమీ పట్టించుకోలేదు. నాలాలు ఎట్లా ఉన్నాయో అట్లానే ఉండిపోయినాయి. ఇంకా నాలాలను ఆక్రమించడము, నాలాలు డ్యామేజ్ కావడం జరిగింది. రెండవది ఏంటంటే హైదరాబాద్ నగరంలో రఫ్ గా మనకు స్వతంత్రం వచ్చినప్పుడు సుమారుగా 600 చెరువులు ఉండే అంటారు. ఇవాళ రికార్డులో 180 ఉన్నాయి. అవి కూడా సగం ఆక్రమించి ఉన్నాయి. రాత్రి డంప్ అంతా మట్టి తెచ్చి నింపడము, ఒక సంవత్సరం తర్వాత ఇల్లు కట్టడం, ఇలా జరుగుతా ఉంది. దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇలాగే మనం అలౌ చేసినట్టయితే ఒక 10 సంవత్సరాల్లో హైదరాబాద్ లో చెరువు అంటూ ఉండదు. అయితే ఏమవుతుంది అంటే వర్షం పడ్డ నీళ్లు అప్పటి ప్రభుత్వము, అప్పటి ఇంజనీర్స్ ఏం చేసినారంటే ఎక్కడికక్కడ ఆపినారు. మన కాకతీయుల సంస్కృతి ఉంది, పులుసు కట్టు చెరువులు అంటారు. ఒక చెరువు కింద ఇంకోటి, ఇంకో దాని కింద, ఇలా ఎక్కడికక్కడ పారుతున్న నీరు ఆగిపోతుంది. ఆగినప్పుడు భూగర్భ జలాలు పెంపొందించబడతాయి. అట్లాగే ఈ వరదలు రావు. దీన్ని ఉద్దేశంగా పెట్టుకొని కొన్ని వందల సంవత్సరాల నుంచి గొలుసు కట్టు చెరువులు అని వచ్చినాయి. సో ఇప్పుడు ఏం చేసినాం, మనం మొత్తం ఇన్ఫ్లో ఆపేసినాము, అవుట్ ఫ్లో ఆపేసినాము, దాంట్లో ఎంక్రోచ్ అయిపోయి కట్టుకుంటున్నాం అన్నమాట. సో ఇటువంటి విషయం లోపల హైడ్రా ఏదైతే చేస్తుందో నేను పూర్తిగా సమర్థిస్తున్నాను. కాకపోతే ప్రభుత్వము పేదవాళ్ళు తెలిసి తెలక ఎవరైతే ఇండ్లు కొనుక్కున్నారో ఆ బిల్డర్ ను పట్టుకోవాలా, వాళ్ళకి ఆల్టర్నేట్ ల్యాండ్ చూపించాలా, వీలైతే ఆర్థిక సాయం చేయాలా. కానీ ఈ చెరువుల మీద ఒక పార్టీ ఇట్లా చేసింది, ఇంకో పార్టీ చేసింది, రాజకీయ దురుద్దేశంతో చేస్తున్నారంటే సబబు కాదని నేను అనుకుంటున్నాను. రైట్. లుబ్నా సర్వత్ గారు కూడా జాయిన్ అయ్యారు, సామాజికవేత్త. నమస్తే అండి లుబ్నా సర్వత్ గారు. సలాం అండి. ఆడిబుల్ ఉన్నానండి? అర్థం కాలేదు. వినిపిస్తోంది, చెప్పండి. లుబ్నా సర్వత్ గారు ఏం చెప్తారంటే ప్రతి వర్షాకాలం సీజన్ లో మనం చూస్తున్నాము, వర్షాలు పడ్డాయంటే చాలు మొత్తం హైదరాబాద్ లో ఎక్కడికక్కడ వాటర్ నిలిచిపోయే పరిస్థితి. సో దీనికి కారణం ఏంటనుకుంటున్నారు? ఇప్పటికీ చాలా వరకు నాలాలు కబ్జాలు చేసి ఎక్కడికక్కడ అంటే కట్టడాలు అనేవి జరగడం వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుందని అంటుంటారు. సో ఏం చెప్తారు? ఇది చెరువుల ఎంక్రోచ్మెంట్ కాకుండా వాటిని కనెక్ట్ చేస్తున్న ఈ ఛానల్స్ కూడా, అవి కూడా ఎంక్రోచ్ అయి ఉన్నాయి. పోతే ఏంటంటే మీరు గమనించింది, ఇప్పుడు ఇటువైపు అటు హైటెక్ సిటీ కానివ్వండి, ఇటు ఈ రోజు నాకు ఫ్రెష్ గా వచ్చిన కంప్లైంట్స్ ఏమో జాల్పల్లి ఏరియా దగ్గర నుంచి, ఆంధ్రాయన్ గుట్ట జాల్పల్లి ఏరియా. అదే ఈ రోజు సబ్మిట్ కూడా చేశారు మన హైడ్రా చైర్మన్ ముఖ్యమంత్రి గారికి, ఆనరబుల్ సీఎం కి, ప్లస్ ఏమో మన కమిషనర్ గారికి కూడా ఈ రోజు సబ్మిట్ చేశాను మ్యాప్ తో సహా. ఎందుకు అంటే జాల్పల్లి, చాంద్రాయన్ గుట్ట 2020లో మీరు గుర్తు చేసుకుంటే ఆ ఎర్రకుంట షాహీన్ చెరువు, తర్వాత పల్లె చెరువు, తర్వాత సల్కం చెరువు, ఇవన్నీ ఉందాస పల్లె చెరువు కూడా మీకు గుర్తుంటది, అది మొత్తం గండిక బ్రేక్ చేశారు లాస్ట్ టైం 2020లో బండ్ అదంతా. సో అవన్నీ మ్యాప్ డ్రా చేసి ఇచ్చాను. ఎందుకో నిన్నటి వర్షం ఈ రోజు వర్షంకి అక్కడ మొత్తం అసలు రోడ్లు మొత్తం అట్లా వచ్చేసి అది ఎట్లా ఉందంటే అసలు అక్కడ అన్ప్లాన్డ్ కట్టడం అన్నమాట. సో మన హైటెక్ సిటీలో కూడా మొత్తం అన్ప్లాన్డ్ కన్స్ట్రక్షన్స్, ఇటువైపు కూడా సౌత్ ఆఫ్ సిటీ కూడా మొత్తం అన్ప్లాన్డ్ కన్స్ట్రక్షన్స్ చాలా ఉన్నాయి. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ ఈ ఎంక్రోచ్మెంట్స్ ఆఫ్ ఛానల్స్ అండ్ ఎంక్రోచ్మెంట్స్ ఆఫ్ లేక్స్. అది కాకుండా కూడా ఏమంటే అన్ప్లాన్డ్ కన్స్ట్రక్షన్, విచ్చలవిడిగా కన్స్ట్రక్షన్స్ అన్నమాట. అక్కడ ఏంటి, ఆయన నాలా మీద కన్స్ట్రక్ట్ చేశాడు, అది అందరు కంప్లైంట్స్ ఇస్తున్నా గానీ అందరినీ థ్రెట్స్ ఇచ్చేస్తున్నారు అన్నమాట అక్కడ. సో ఇట్ ఈస్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఇందులో.
ఎంక్రోచ్మెంట్ ఆఫ్ ద్వారా అయినాయి. బట్ దాన్ని తీయాలని వెళ్ళినప్పుడు ఆఫీషియల్స్ వాళ్ళకి థ్రెట్స్ రావడం అన్నమాట. ఇప్పుడు బండ్లగూడ కేసు మీద ఎక్కడైతే చాలా అక్కడ ఎంఎం కాలనీ, అక్కడ పెద్ద హై రైజ్, అక్బరుద్దీన్ ఓవైసీ అవన్నీ ఉన్నాయి. నా కేసు ఉంది దాని మీద. అక్కడ ఆఫీషియల్సే చెప్పారు వాళ్ళకి థ్రెట్ ఉంది అనేసి. లోకేష్ కుమార్ చెప్పారు అది నేను పర్మిషన్ ఇవ్వలేదు దీనికి, దాని ముందు నిలబడే చెప్పారు ఆయన. సో ఇప్పుడు కోహినూర్ కన్స్ట్రక్షన్స్ ఏమో లేదు అని చెప్పి ఎంఆర్ఓ కూడా చెప్తున్నారు లేదు నేను ఇవ్వలేదు అని. సో ఇస్ అ పాయింట్ ఇస్ దట్ ఆఫీషియల్స్ కి కూడా థ్రెట్ అవడం, ఆఫీషియల్స్ కి ఏమో ఆ థ్రెట్ అనగానే వాళ్ళేమో కొల్యూడ్ అవ్వడం, లేకపోతే థ్రెట్ అంటే ఫియర్ ఆర్ ఫేవర్ అన్నమాట. సో హౌ టు కమ్ అవుట్ ఆఫ్ ఆల్ దిస్ ఈస్ దట్ ఎవ్రీబడి హ్యాస్ టు బి ఎథికల్ అండి. ఎథిక్స్ ఈస్ ద ప్రైమరీ థింగ్. సివిల్ సొసైటీ గానీ ఎథికల్ గా ఉండాలా, అటు ఆఫీషియల్స్ కూడా ఎథికల్ గా ఉండాలా. నైతికతకి అసలు తావే లేదు ఎక్కడ. అవి ఎట్లా అయితే ఆ చెరువులు నాలాలు మూయబడుతున్నాయో అట్లాంటి మనిషి నైతికత కూడా మీద కూడా ఒక పెద్ద కమ్మొచ్చేసింది ఇప్పుడు. సో నోబడీ నైతికతతో ఎవరు ఉండట్లేదు. అండ్ ఇది ఏదైతే ఇప్పుడు ఈ డెమాలిషన్స్ ఇవి చేస్తున్నారో అది ఒక ఏమంటే దానికి ప్రణాళిక చాలా అవసరం. ఎందుకంటే డెమాలిష్ చేసి అక్కడికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఉస్మాన్ సాగర్ లో ఓరో స్పోర్ట్స్ 100% అది బఫర్ జోన్ కాదు, తప్పు రాస్తున్నారు ప్రెస్ అందరూ, తప్పు రాస్తున్నారు. 100% FTL వాళ్ళ మ్యాప్ లోనే ఉంది, అది FTL లోపల ఉంది అది. అయితే దాన్ని ఇప్పుడు పడగొట్టి ఏం చేసిండ్రు, ఆ లెవెల్ చేసి ల్యాండ్ మొత్తం ఆయన నింపి అక్కడ రిజర్వాయర్ లోపల నింపేసి కట్టాడు. ఆ అవన్నీ ఎవరు తీయాలా? అవన్నీ ఆ ఎంక్రోచర్ దగ్గర నుంచి రాబట్టాలి కదా మొత్తము. హైడ్రా మన గవర్నమెంట్ పై డబ్బులు ఎందుకు పెడుతున్నాం అసలు మనం దాని మీద? ఒకసారి FTL అని నిర్ధారించి ఒఫిషియల్ మ్యాప్ ఉన్నప్పుడు మనం ఎందుకు దాని మీద డబ్బులు పెట్టాలా? I have already written to the commissioner and to the CM garu. ఏమని that let the once it is identified, it is no identified encroachment. దానికి వాళ్ళ దగ్గర నుంచి రావట్టాలా మనం? ఎందుకంటే పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్ ఆల్రెడీ ఉంది. అండ్ ఎంక్రోచ్మెంట్ ఈజ్ వన్ ఆఫ్ ద చీఫ్ పొల్యూటెంట్ ఆఫ్ ఏ వాటర్ బాడీ. లెట్ us be very clear. ఇప్పుడు ఆ డెబ్రీ అంతా పొల్యూటెంట్, వాళ్ళు వేసిన మన్ను అంతా ల్యాండ్ లెవెల్ చేసింది అదంతా పొల్యూటెంట్. అవన్నీ ఎవరు చేయాలా? పొల్యూటెడ్ పేస్ ప్రిన్సిపల్ కింద ఓరో స్పోర్ట్స్ ఎవడున్నాడో వాయనే కట్టాలా. ఓరో స్పోర్ట్స్ ఒకటి, ఇంకా అట్లాంటివి ఎన్ని ఉన్నాయి. అఫీషియల్ గా ఐడెంటిఫై చేసినవి 100s ఉన్నాయి, అన్ఐడెంటిఫై చేసినవి ఇంకా 100s ఉన్నాయి. సో వాట్ ఈస్ ద ప్రణాళిక అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. మనం ప్రణాళిక లేకుండా చేస్తే ఐ డోంట్ థింక్ దట్ ఈస్ వెరీ ప్రాపర్. ఎందుకంటే ఈ రోజు ఫ్రెష్ కంప్లైంట్స్ బండ చెరువు సఫిల్గూడ దగ్గర నుంచి కంప్లైంట్, నార్త్ ఆఫ్ ద GHMC, సౌత్ ఆఫ్ ద GMC జాలపల్లి దగ్గర నుంచి కంప్లైంట్, వెస్ట్ ఆఫ్ ద GMC అల్లకొని చెరువు గురించి కంప్లైంట్. అట్లా ప్రతి చోట యాక్టివ్ గా, శాతం తలాబ్ దగ్గర నుంచి ఇప్పుడు వచ్చింది వీడియో నా దగ్గర. యాక్టివ్ గా FTL లోపల మొత్తం డంప్ చేస్తున్నారు దాంట్లో. ఎట్లా దీన్ని ఆపడము? ఇది ఒక్క హైడ్రాతో అయ్యే పని కాదు. దీనికి ఒక ప్రణాళిక కావాలా. ఆ ప్రణాళిక కింద కొన్ని సూచనలు వెళ్ళిపోవాలా. సో దిస్ ఇస్ ద ప్లాన్ ఈజ్ వెరీ వెరీ నెసెసరీ అండి. ఆ ప్లాన్ లేకుండా ఈ సౌత్, నార్త్, వెస్ట్, సెంట్రల్ లో ఇవన్నీ రోజుకి నా దగ్గరికి ఈ రోజు 4 కంప్లైంట్స్ వచ్చేసినాయి, ఫ్రెష్ కంప్లైంట్స్. సో హౌ టు హ్యాండిల్ దీస్ కంప్లైంట్స్? మనం ఏమైనా జోన్ వైజ్ గా ఏమైనా పెట్టినామా? ఎట్లా ఈ కంప్లైంట్స్ ని హ్యాండిల్ చేయాలా? ఇవన్నీ చాలా అవసరం. నేను పార్టీ లోపల నా కాంగ్రెస్ పార్టీ లోపల కూడా నేను ఇదే చెప్తున్నాను, దట్ లెట్ us హ్యావ్ అ ప్రణాళిక అని. ఇటు గవర్నమెంట్ పరంగా కూడా మన ముఖ్యమంత్రి, ఆనరబుల్ ముఖ్యమంత్రి గారికి, మరి కమిషనర్ గారికి కూడా నేను ఇదే చెప్తున్నాను. రైట్, కాంగ్రెస్ నుండి లింగం యాదవ్ గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి. అంటే ఎప్పుడో ఎవరో చేసిన తప్పిదాలకు ఇప్పుడు సామాన్య ప్రజలందరూ కూడా బలవుతున్నారు. సో ఈ అక్రమ కట్టడాలకు ఎవరైతే అనుమతులు ఇచ్చారో వాళ్ళపైన కూడా దృష్టి పెట్టరా? అసలు దీనంటూ ఒక ప్రణాళిక ప్రకారం చేసుకోవాలి అంటున్నారు. సో ఏం చెప్తారు? గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా జీనియస్ ప్రేక్షకులకు, అదేవిధంగా మీకు పెద్దలకు, ఉపాధ్యాయులందరికీ నమస్కారం. డెఫినెట్లీ అంటే గత 10 సంవత్సరాలుగా తెలంగాణని పరిపాలించినటువంటి కేసీఆర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో ఇవాళ గతంలో తెలంగాణ రాకముందుకు ఎన్ని చెరువులు ఉండే, ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు ఎన్ని చెరువులు ఆక్రమణకు గురైనాయి. సో ఇవాళ 10 సంవత్సరాలుగా తెలంగాణలో చాలా వరకు చెరువులు, నాలాలు ఆక్రమణలకు గురైనాయి. ఈ విధంగా ఇదే విధంగా జరిగితే భవిష్యత్తులో హైదరాబాద్ నగరానికే కాదు ఓవర్ తెలంగాణ కూడా ఒక ప్రమాదం పొంచి ఉందనేది ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో హైడ్రాని ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అని. ఇది మనందరి తెలుసు, జీవో నెంబర్ 99 ద్వారా 19/7/2024లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇవాళ హైదరాబాద్ లో చెరువులు, నాలాలు కబ్జా గురై ఆక్రమకు గురైనటువంటి
ఆ అక్రమంగా నిర్మించినటువంటి ఏదైతే కట్టడాలు ఉన్నాయో అవన్నిటిని కూడా కూల్చివేసి, అంటే తెలంగాణకు హైదరాబాద్ కి భవిష్యత్, ఎందుకంటే ఇవాళ చెరువులు లేకుంటే ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు హైదరాబాద్ తెలంగాణ అంటే గొలుసుకట్టు చెరువుడు. ఇవాళ గతంలో ఎన్ని చెరువులు ఉండే, మరి ఏ విధంగా 10 ఏళ్లుగా విచ్చలవిడిగా ఇవాళ హైదరాబాద్ అంతా కూడా ఆక్రమణకు గురైంది. ఈ విధంగా పోతే భవిష్యత్తులో ఇవాళ చూడండి, ఒక చిన్న వర్షం వచ్చినా కూడా ఇవాళ చూస్తున్నాం మనం. నిన్న ఈ రీసెంట్ గానే ఈ రోజు నిన్న ఏ విధంగా జరుగుతుంది అనేది మొత్తం ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ కావడం, ఇండ్లకు నీళ్లు రావడం, ఎక్కడ రోడ్ల మీద మొత్తం కూడా నీళ్లు నిలవడం. సో ఇట్లాంటి అన్నిటిని కూడా ఈ ఆక్రమణలన్నిటి కూడా అరికట్టి ఇవాళ భవిష్యత్ తరాలకు హైదరాబాద్ నగరాన్ని కూడా ఇక్కడ ఎవరైనా సేఫ్ గా ఉండొచ్చు అనే దాని ఉద్దేశమే ఇవాళ హైడ్రా ఏర్పాటు జరిగింది. ఇవాళ ఒక ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మంచి ఆలోచనతోటి ఒక నిర్ణయం తీసుకుంటూ ఒక పాజిటివ్ దృక్పథంతో ప్రభుత్వం ముందుకెళ్తుంది. మీరు 10 ఏళ్లుగా చెయ్యలేదు, గతంలో ఆక్రమణలు గురైనాయి. ఈ ప్రభుత్వం ఒక మంచి నిర్ణయంతో ముందుకెళ్తుంటే దీని మీద కూడా విమర్శలు చేయడం ఎట్లండి? ఇవాళ ఒక్కొక్కటిగా చేస్తున్నారు. ఇవాళ చూస్తున్న హైడ్రాకు ఇవాళ దాని పాలక మండలికి స్వయంగా ముఖ్యమంత్రే చైర్మన్ గా ఉన్నారు అంటే మనం అర్థం చేసుకోవచ్చు ముఖ్యమంత్రి ఎంత చిత్తశుద్ధితోటి ఇవాళ హైడ్రాని ఇవాళ పర్యవేక్షిస్తున్నాడని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ సిస్టమ్ ఎందుకంటే ఇవాళ ఎక్కడ వర్షం జరిగితే, వర్షం పడితే ఎక్కడ నీళ్లు వచ్చినాయి, ఎక్కడ ట్రాఫిక్ జామ్ అయింది, ఇవన్నీ కూడా ఇవాళ మనకు తెలిసి వెస్టర్న్ కంట్రీస్, అదేవిధంగా అమెరికా, జపాన్, నెదర్లాండ్ లాంటిలో ఇట్లాంటి సిస్టాలు ఉన్నాయి. ఇవాళ తెలంగాణ హైదరాబాద్ కూడా ఇట్లాంటి ఒక సిస్టాన్ని ఏర్పాటు చేసి ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయ్యే విధంగా ఉండడం కోసం ఇవాళ హైడ్రాని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ ఈ ప్రభుత్వానికి ఎవరైనండి వీళ్ళు వాళ్ళు అనేది ఏముందండి, ఇది ప్రజా ప్రభుత్వం. ఎవరైనా తప్పు చేసినా అక్రమాలను భయపడాలి. మీరెందుకు భయపడతారండి? ఎస్, ఎవరైతే కబ్జాలు చేసిరో, ఎవరైతే భూమి ఆక్రమించిరో, ఎవరైతే నాలాలు ఆక్రమించిరో, చెరువులు ఆక్రమించిరో వాళ్ళు భయపడాలి. వాళ్ళ గుండెల్లో ఇవాళ రైలు పరిగెడుతున్నాయి ఈ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు. సామాన్యులు ఎవరు కూడా భయపడవలసిన అవసరం లేదు. ఇవాళ మీరు చూడండి, ఒక్కొక్క చెరువు గతంలో ఏ విధంగా, ఇప్పుడే పెద్దలు చెప్పారు ఏ విధంగా ఆక్రమణకు గురైనాయి. మరి 10 ఏళ్ళు ఎందుకు ఈ నిర్ణయాలు తీసుకోలేదండి? కేసీఆర్ అప్పుడు ఉన్నటువంటి మంత్రి కేటీఆర్ గాని ఎందుకు ఈ నిర్ణయాలు తీసుకోవాలి? హైదరాబాద్ ఈ విధంగా చెరువులు నాలాలు కబ్జాకు గురైతుంటే ఎందుకు అనేది మాట్లాడలే? ఎందుకంటే వాళ్ళ వ్యక్తులే కదా. ఇవాళ మనం చూస్తున్నా ఎవరండి, ఇవాళ స్వయంగా కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌసే కదా, దాంట్లోనే అదే ఆక్రమణలు కట్టిరు. ఇట్లాంటివన్నీ కూడా గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ నాయకులు వాళ్ళ బంధుమిత్రులు, వాళ్ళ అంచనగరం చెరువులు కబ్జాలు అన్ని చేసేసి వాళ్ళ ఆక్రమణలు కట్టుకురు. ఈ ప్రభుత్వం ఒక మంచి దృక్పథంతో ఇట్లాంటి జరగొద్దు, భవిష్యత్తులో ఇప్పటి నుంచైనా కూడా హైదరాబాద్ నగరం అనేది ఇవాళ ఇట్లాంటి మళ్ళా కబ్జాలు కావద్దని ఒక మంచి సదుద్దేశంతో నిర్ణయం తీసుకుంది. ఇవాళ ఇక్కడ ఇది ఎవ్వరు కూడా సామాన్యులు భయపడవలసిన అవసరం లేదండి. కబ్జాకారులు ఎవరైతే భూపకాసారులు ఉన్నారో వాళ్ళు భయపడాలి. రైట్, విజయక్షత్రి గారు ఏం చెప్తారు? గత 10 ఏళ్లుగా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. అప్పటి ప్రభుత్వం ఇచ్చిన అనుమతుల వల్ల ఇప్పుడు ఈ కూల్చివేతలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో మంచి దృక్పథంతో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేస్తుందని అంటున్నారు. అయితే మేము చెప్పిన విషయాలు లింగం యాదవ్ గారికి సరిగ్గా అర్థం కానట్టున్నాయి. మేము మంచిని స్వాగతిస్తున్నామని అంటున్నాం, మీరు చెడు చేస్తున్నారని మేము ఎప్పుడు అనలేదు. చేసే పని ఏదైతే ఉన్నదో ప్రజలను విశ్వాసంలోకి తీసుకొని వాళ్ళతోటి మాట్లాడి చట్టబద్ధంగా ఇన్ఫార్మ్ చేసి వాళ్ళకు రిహాబిలిటేషన్ కల్పించి నష్టపరిహారం ఇచ్చి మర్యాదపూర్వకంగా చేయమని అంటున్నాం. అది తప్పిస్తే మీకు చేయొద్దని అంటలే. ఎంక్రోచ్మెంట్ అనేది ఎవరు చేసినా ఎంక్రోచ్మెంటే ఒకటి. రెండవది ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు భయపడుతున్నారంటే బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు భయపడతారండి? ఏం కేసీఆర్ గారు మొత్తం నాలాలని కేసీఆర్ గారే కబ్జా చేసిర్రా? లేదు జలాశయాలన్నీ కేసీఆర్ గారే కబ్జా చేసిర్రా? లేదు చెరువులన్నీ కూడా మొత్తం కేసీఆర్ గారు ఫ్యామిలీ కబ్జా చేసిందా? ఇది విచిత్రమైన ముచ్చట. ఇక్కడ కేసీఆర్ గారికి కానీ బీఆర్ఎస్ పార్టీకి కానీ ఎక్కడ కూడా భయము కాదు, ప్రజల మీద ఉన్న ప్రేమను మీకు వెలుపుస్తా ఉన్నాము. చేసే పని మంచిగా చేస్తా ఉన్నారు. సరే, కొత్త చట్టం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత కొత్త చట్టాన్ని, మున్సిపల్ చట్టాన్ని తీసుకొచ్చి దాంట్లో మరి ఈవీడీ ఏమైనా వ్యవస్థను ఆల్రెడీ ఏర్పాటు చేసినాం. దానికి 800 మంది సైన్యాన్ని కూడా ఇచ్చినాం, ఉద్యోగస్తులను ఇచ్చిన తర్వాత ఆల్రెడీ మేము మొదలుపెట్టినటువంటి దాన్ని మీరు చేస్తున్నారు, చాలా సంతోషిస్తున్నాం. కానీ
మేము మీ పద్ధతిలో మేము చేయలేదు. మేము నోటీసులు ఇచ్చినాం, ఇన్ఫార్మ్ చేసినాం, కేసులు వేసినాం, ఇప్పుడు పెండింగ్ లో ఉన్నాయి హైకోర్టులో. అవి అయిన తర్వాత ఒకటనగా ఒకటి జరుగుతుంది. ఇప్పుడు ఇంతకుముందు మన విశ్లేషకులు గారు చెప్పినట్టు మరి సార్ గారు కూడా దాన్ని అంగీకరించారు, పద్మనాభరెడ్డి గారు. అంటే మేమేమంటున్నామంటే మీరు చేసేది మంచిగా చేస్తున్నప్పుడు ఈ తొందరపాటు ఎందుకు అని అడుగుతా ఉన్నాం. ఒక్కటి, ఈరోజు పెద్దలు ఉన్నారు కాబట్టి, అలాగే లుబ్నా సర్వత్ గారు, ఆమె ఎన్నో రోజుల నుండి కష్టపడతా ఉంది, పర్యావరణవేత్త. మరి ఆమె మాకు కూడా చాలా ఇన్స్పైరర్. సో ఈరోజు ఎవరు కష్టపడినా కష్టపడకపోయినా లుబ్నా సర్వత్ అండ్ సైంటిస్టులు చాలా కష్టపడ్డారు, అది మాకు తెలుసు. మరి వాళ్ళ పుణ్యాలనే ఈరోజు మరి ఆ ఎన్జిటిలో అక్కడనే ఇక్కడనే కేసులు వేసి హైకోర్టులో వేసి వాటిని కాపాడే ప్రయత్నం కనీసం వాళ్ళు మాత్రమే చేస్తా ఉన్నారు. ఇది నిర్ద్వందంగా నేను చెప్తా ఉన్నా, శ్లాఘిస్తా ఉన్నా వాళ్ళను. అయితే ఇక్కడ చెప్పేది ఏంటంటే ఎవరైనా కానీ ప్రభుత్వాలు ఏవైనా ఉండని, ఏదైతే ఉన్నదో నేచర్ను ఎవరైతే టచ్ చేస్తారో ఆ నేచర్ను మనల్ని మింగేస్తుంది. ఆ మింగేదనే ఉద్దేశంతో నిజాం గారు మరి ఈ ఫ్లడ్ నుండి కాపాడడానికి మాత్రమే ఈ రెండు పెద్ద జలాశయాలను హైదరాబాద్ సురక్షితంగా, ఒకవైపు నీటి సప్లై కోసం, ప్రజల తాగునీటి కోసం, అలాగే ఒకవైపు ఫ్లడ్ నుండి రక్షించాలి హైదరాబాద్ ప్రజలనే ఉద్దేశంతో దాన్ని చక్కగా కట్టారు. దాన్ని ఈరోజు గత 10 సంవత్సరాల నుండి బీఆర్ఎస్ పార్టీ వచ్చిన కాడి నుండే ఈ ఎంక్రోచ్మెంట్ జరిగింది అని లింగం యాదవ్ గారు కాంగ్రెస్ వాళ్ళు అనడం హాస్యాస్పదం. అది మీకు ఒకసారి గుర్తు చేస్తా. 1948 నుండి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చేంత వరకు 35 సంవత్సరాలు కాంగ్రెస్ ఏలింది. అలాగే మళ్లీ మధ్యలో కాంగ్రెస్ ఏలింది, మళ్లీ మొన్న 10 సంవత్సరాలు కాంగ్రెస్ ఉన్నదంటే దాదాపు 50 నుండి 55 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఈ రోజు ఏమి తెలియనట్టు ప్రజలకు గత 10 ఏళ్ల నుండే బీఆర్ఎస్ పార్టీ ఎంక్రోచ్మెంట్ చేసింది అనేది అది హాస్యాస్పదం, అది సరైన పద్ధతి కాదు అనడం ఒకటి. రెండవది ఏంటి అని అంటే వాటిని రక్షించడానికి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వ్యక్తి అయినా కూడా ఆనాటి నుండి కూడా 10 సంవత్సరాల నుండి లుబ్నా సర్వత్ గారి టీం ఏదైతే ఉన్నదో వాళ్ళు చాలా కష్టపడ్డారు. మరి కేసీఆర్ గారిని కలిసిర్రు, కేటీఆర్ గారిని కలిసిర్రు, వాళ్ళకి తెలుసు. అంటే మరి మా మీద అబండాలు వేయడం మంచిది కాదు. ఇంకొక విషయం మీకు గుర్తు చేస్తా. ఈ రోజు మొన్న కూడా నేను చెప్పిన ఇంకొక టీవీ డిబేట్లో ప్రస్తుత దేశ కాలమాన పరిస్థితి సరిగ్గా లేదు, ఈ సందర్భంలో ఇవి చేపట్టడం అనేది మంచిది కాదు రాష్ట్ర ప్రజల కోసము. అక్కడ మన భారతదేశ సరిహద్దులు ఈ రోజు అంటుకపోతా ఉన్నాయి. బంగ్లాదేశ్ లో ఒక చిన్న రిజర్వేషన్ ఇష్యూ ద్వారా ఈ రోజు హిందూ ముస్లిం కొట్లాట అక్కడ రేగింది. ఈ సందర్భంలో ఇలాంటి పనులు చేయడం వల్ల ఈ రోజు హైదరాబాద్ అనేది అన్ని మతాలకు ఒక కూడలి లాంటిది, ఒక గొడుగు లాంటిది ప్రపంచానికి. కాబట్టి ఈ సందర్భంలో ఈ ఎంక్రోచ్మెంట్ ఈ విధంగా చేస్తే, ఈ విధంగా చేయడం వల్ల మత కల్లోలాలు మరి ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని మేము వద్దంటున్నామే కానీ చేయొద్దని అనట్లేదు, సందర్భాన్ని బట్టి చేయాలి. కాబట్టి దీన్ని కూడా ఒక విషయంగా మీరు దృష్టిలో ఉంచుకోవాలి. ఒకటి. రెండవది, మరి 2 జలాశయాలకు రక్షణగా 111 జీవో కూడా వచ్చింది. 111 జీవోలో భాగంగా మరి 2 జలాశయాల పైన ఉన్నటువంటి మరి 84 గ్రామాలు ఉన్నాయి. అలాగే అక్కడి నుండి మళ్ళీ కిందికి హైదరాబాద్ నుండి వచ్చిన తర్వాత ఆ 84 గ్రామాల్లో కొన్ని గ్రామాలు కూడా ఉన్నాయి. మరి ఆ పరివాహక ప్రాంతాన్ని రక్షించాల్సిన పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే, ఏ ప్రభుత్వం అయినా కూడా. మా ప్రభుత్వం మరి కొత్త రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కొత్త మున్సిపల్ చట్టం తెచ్చి దా ఎంక్రోచ్మెంట్స్ కోసం మరి మాస్టర్ ప్లాన్ కూడా 30 సంవత్సరాల జిహెచ్ఎంసీ మాస్టర్ ప్లాన్ లో ఖచ్చితంగా ఈ ఎంక్రోచ్మెంట్లని తీసేయాలని చెప్పి మరి ఈవీడీఎం వ్యవస్థను ఏర్పాటు చేసి 800 మంది మరి ఉద్యోగులను ఇచ్చి దాన్ని నడిపిస్తా ఉన్న సందర్భంలో ప్రభుత్వం మారింది. మీరు హైడ్రా అనే పేరు మార్చి మీరు చేస్తున్నారని మేము స్వాగతిస్తున్నాం, కానీ చేసే పద్ధతి సరిగ్గా లేదంటాం. దీన్ని మీరు గమనించాల్సిన అవసరం ఉంది. పద్మనాభరెడ్డి గారు, అంటే ఇప్పుడు ఎల్టీఎల్ పరిధిలోని ఇప్పుడు భారీ కట్టడాలను కూడా కూల్చివేయడాన్ని మీరు సమర్థిస్తారా? అసలు చెరువుల సంరక్షణకి సంబంధించి
అసలు ఎలాంటి పద్ధతి తీసుకొస్తే బాగుంటుంది? అలాగే ఇప్పుడు కోట్ల రూపాయల్లో కూడా బిల్డర్లు నష్టపోతూ ఉన్నారు. సో వాటికి అనుమతి ఎవరైతే అనుమతులు ఇచ్చారో వాళ్లపైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటారు? పద్మనాభ రెడ్డి గారు వినపడుతోందా? క్వశ్చన్ అర్థం కాలేదు. మీ క్వశ్చన్ నెట్వర్క్ ఇష్యూ ఉందా? రైట్. ఎఫ్టీఎల్ పరిధిలోని భారీ భవనాలు హైడ్రా కూల్చివేయడాన్ని మీరు సమర్థిస్తారా? తప్పకుండా. ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్ జరిగిందో, ముఖ్యంగా చెరువులలో కట్టిన వాటికి పెద్ద పెద్ద బిల్డింగ్స్ కు నేను సమర్థిస్తాను. తప్పకుండా ఇవన్నీ పోవాల్సిందే. కాకపోతే ఒకటి ఇప్పుడు లుబ్నా గారు చెప్పినారు, ఇది కూలబెట్టేసేసి చప్పడాకుంటే కాదు, స్టేజెస్ లో కావాలి. ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ లో వాళ్ళు పద్మనాభ రెడ్డి గారు మీ వాయిస్ క్లియర్ గా లేదు, నెట్వర్క్ ప్రాబ్లమ్. తర్వాత మెటీరియల్ అంతా అక్కడనే ఉంటే చెరువు యొక్క కెపాసిటీ తగ్గిపోతుంది. ఆ కూలబెట్టిన మెటీరియల్ తీసి రైట్. లుబ్నా గారు చెప్పండి. రైట్. బిల్డర్లకు కోట్లలో కూడా నష్టం కలిగిస్తూ ఉన్నారు. సో వారికి ఎవరైతే అనుమతులు ఇచ్చారో వాళ్ళపై కూడా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. సో ఏమై కారణం ఉంటుంది అనుకుంటున్నారు మీరు? అంటే చర్యలు తీసుకోవట్లేదు అన్న కంక్లూజన్ కి మనం రావడం చాలా ముందస్తండి అది. ఎందుకంటే ఇంకా వాళ్ళు ఎవరైతే పర్మిషన్స్ ఇచ్చారో అవన్నీ చూడాలి కదా. ఇంకొక ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, ఖాజాగూడ చెరువులో ఏదైతే నా కేసు కూడా ఉంది. ఎందుకంటే కేటీఆర్ గారు స్వయాన అక్కడ నిలబడి మరి ఎఫ్టీఎల్ లోపల లింక్ రోడ్ వేయించారు. ఎఫ్టీఎల్ మ్యాప్ తగ్గించేసి 3 తగ్గించి ఎఫ్టీఎల్ మ్యాప్లు పెట్టేసి దాంట్లో లింక్ రోడ్ వేసేసారు. నేనేమో కేసు వేశాను. హైకోర్టు ప్రశ్నిస్తున్నా ఆయన నిలబడి మరి ఆయన అరవింద్ గారు మొత్తం కలిసి అక్కడ లింక్ రోడ్ వేయించారు. ఆ ఖాజాగూడ కింద ఒక చిన్న చెరువు ఉందన్నమాట. ఇంకొకటి సర్వే ఆఫ్ మ్యాప్స్ లో అన్ని మ్యాప్స్ లో ఉన్నాయి. అది హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ 2031 లో కూడా ఉంది. అంటే ఏంటి, నోటిఫైడ్ లేక్ ఖాజాగూడ పెద్ద చెరువు కాకుండా కింద అన్నమాట. అందులో అది కళ్యాణ్ పేరుతో, అది ఫిల్మ్ ఇండస్ట్రీ అనుకుంటా, కళ్యాణ్ పేరుతో ఈసీ తీసుకున్నారు. కడుతున్నది మాత్రమేమో మన మెగా అన్నమాట. సో ద గ్రేట్ మెగా. అయితే అందులో నేను ఇన్వెస్టిగేట్ చేస్తే రీసెర్చ్ డాక్యుమెంట్స్ లో తేలింది ఏంటంటే ఎన్ఓసి ఇరిగేషన్ ఇచ్చింది. మరి ఎన్ఓసి ఇచ్చింది ఎవరు? అప్పుడు ఉన్నది ఏంటంటే వైశేఖర్ రెడ్డి గారు. సో ఇట్లా డాక్యుమెంట్స్ ఒక్కొక్కటి తీసి ఆ టైంలో ఇష్యూ చేసింది ఎవరు అని చూడడానికి దానికి టైం పడుతుంది. డెఫినెట్ గా వాళ్ళ వెనకాల వెళ్తామని చెప్పి హైడ్రా ఆల్రెడీ చెప్పేసింది. సో దట్ ముందస్తుగా మనం అట్లా వాళ్ళు చేయట్లేదు అని ఇప్పుడే మనం చెప్పే దానికి ఆస్కారం లేదు. ఇంకొకటి అండి, గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్ ఈవీడీఎం పెట్టింది అవేమో అది ఎంత తప్పు అండి. ఎందుకంటే నేను విట్నెస్, నావి ఇప్పుడు 14 కేసులు నడుస్తున్నాయి అన్ని చోట్ల, హైకోర్టులో, ఎన్జిటీలో, సుప్రీంకోర్టులో, అన్ని వాటర్ బాడీస్ మీదనే. సో నేను ఏం చెప్తున్నాను, ఇప్పుడు నర్సింగి లేక్ ఉంది మైహోమ్ అవతార్ జంక్షన్ దగ్గర. అక్కడేమో మన అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు రేవంత్ గారు కూడా అక్కడ కేసు వేశారన్నమాట. సో అక్కడ నర్సింగి లేక్ లో వీళ్ళు యాక్చువల్లీ లేక్ నోటిఫైడ్ లేక్ లో వీళ్ళందరూ వెళ్లి అందరూ డంపింగ్ చేసి ఫినిక్స్ అక్కడ కట్టడం పెడుతుంటే నేను కేసు వేస్తే మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ప్రభుత్వం ప్రతి డిపార్ట్మెంట్, ఆ జైలు లోపల ఉన్న శివబాలకృష్ణ దగ్గర నుంచి ఆ ఆర్డీఓ చంద్రకిల కృష్ణారావు హెచ్ఎండి ఆఫీసర్ అందరు కూర్చొని అక్కడ లేకే లేదు అని రాసి ఇచ్చేశారు. మరి ఇట్లాంటి ఆఫీసర్స్ అందరు పరిగణలోకి రావాలి ఇప్పుడు. సో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఎప్పుడు నేను చెరువు కోసం నిలబడితే వాళ్ళేమో ఎంక్రోచర్ వైపు నిలబడ్డారు. నా ప్రతి కేసులో వాళ్ళు ఎంక్రోచర్ వైపే ఉన్నారు. సో ఈవీడీఎం పెట్టుకుని ఏం చేశాము, ఇప్పుడు హైడ్రాలో పెట్టంగానే 1 నెలలో వీఆర్ సీయింగ్ యాక్షన్. బట్ ఓన్లీ థింగ్ ఇస్ ద యాక్షన్ కెన్ బి ఇన్ అ మోర్ స్ట్రాటజికల్ మేనర్ టు గెట్ మోర్ బెనిఫిట్స్. ఇంకా పట్టా అని ఎవరైతే అంటున్నారో నేను క్లియర్ గా చెప్తున్నానండి, నిజాం నాటి ఏదైతే రెవెన్యూ చట్టం ఉన్నదో అదే ఈ రోజుకి కూడా ఉన్నది. అందులో క్లియర్ గా రాసి ఉన్నదండి. ఏమని అంటే, లేక్ అంటే ఒక ప్లాస్టిక్ చిప్ప కాదండి. లేక్ అంటే ఏంటి, ఒక డైనమిక్ లైఫ్ ఉన్న బాడీ, లైఫ్ గివింగ్ బాడీ.
అట్లాగే ఏమైనా చేస్తే లైఫ్ టేకింగ్ బాడీ కూడా. సో అది ఏమైతుంది, డ్రై సీజన్స్ లో లేక్ బెడ్ ఎక్స్పోజ్ అవుతుంది. ఎక్స్పోజ్ అయినప్పుడు చిన్న చిన్న క్లాసెస్ కి, వీకర్ సెక్షన్స్ కి అవి ఇవ్వండి, వాళ్ళు చిన్న కల్టివేషన్ చేసుకుంటారు. May 31st కి కల్టివేషన్ తీసేయాలా, హార్వెస్ట్ తీసేయాలా, మాన్సూన్ రావడానికి అని చెప్పి ఇంత క్లియర్ గా చట్టం ఉందండి, మెటికులస్లీ డ్రాన్ చట్టం. ఎవడండి ఇక్కడ లేక్ లోపల కల్టివేషన్ అండి చేసేది? బీదవాళ్ళైతే పట్టుకోమనండి, కల్టివేట్ చేసుకోమనండి. కన్స్ట్రక్షన్ ఎట్లా చేస్తారు? మీరు ఎంత పెద్దవాళ్ళు ఏమైనా, లేక్ ఇస్ అ లేక్, ఇట్ కెన్ నాట్ బి కన్స్ట్రక్టెడ్. ఇఫ్ యూ కన్స్ట్రక్ట్ ఇట్ విల్ డిస్ట్రాయ్ ద లేక్. ఓన్లీ కల్టివేషన్ చేయాలి అందులో. అది ఫినిక్స్ కానివ్వండి, ఇక్కడ బమ్రుకుతో బల్కం కానివ్వండి, ఆ సిఎస్ కి కానివ్వండి, ఎవరైనా కానీ, నాకు పేర్లతో సంబంధమే లేదు. ఒకసారి అది లేక్ అని నిర్ధారణ అయిన తర్వాత ఆఫీసర్స్ గత 10 years లో ఆఫీసర్స్ కొల్యూడ్ అయి FTL తగ్గించడం. కాప్రా లేక్ లో బ్యాడ్మింటన్ కోర్ట్ బాలరెడ్డి లోపల కడతాడు, టెన్నిస్ కోర్ట్ FTL లోపల కడతాడు. ఏం చేస్తున్నారండి HMD వాళ్ళు? HMD పార్క్ పక్కనే ఉంది అక్కడ, బయోడైవర్సిటీ పార్క్. అయితే ఆ 3 మ్యాప్స్ తీసుకెళ్లి హైకోర్టు ముందు కొడితే వాళ్ళు ఏవి పట్టించుకోకుండా నో ది కేసెస్ డిస్పోజ్డ్ అని చెప్పి FTL పిల్లర్సే మార్చేశారు. మొత్తం 3 మ్యాప్లు తగ్గించి ఇచ్చారు. సో వాట్ ఆర్ వి లుకింగ్ ఎట్? మేము 10 years ఫేస్ చేసింది అసలు కళ్ళలో నీళ్లున్నాయండి, చెరువుల్లో నీళ్లు లేవు. ఆ రకంగా చేసినాం మేము. బట్ టుడే ఇఫ్ ఈస్ డూయింగ్ సంథింగ్, ఇప్పుడు నేను అనేది అంటే హైడ్రాకి ఒకటి మన ముఖ్యమంత్రి గారు చైర్మన్, ఇప్పుడు కమిషనర్, నేను ముఖ్యమంత్రి గారికి ఆనరబుల్ ఒకటే చెప్తాను, ఎందుకంటే ఆయన పార్టీ ప్రెసిడెంట్ కూడా. నేను ఒకటే చెప్తున్నాను, మనం ప్రణాళికగా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మనకు టైం లేదు. బమ్రుప్రదోళలో మనం మొత్తం కూల్చేసి August 10th కూల్చినామండి. ఇప్పటిదాకా అది అట్లాగే ఉందన్నమాట. ఇంకా 2 ఇల్లీగల్ మస్జిద్స్ ఉండే లోపల అవి కూడా కొట్టమన్నాను, అవి కూడా కొట్టలే ఇంకా ఆయన. సో ఇవి ఏమైంది, ఇప్పుడు వర్షం పడింది, ఇంట్లో ఛానల్స్ లోపలికి వెళ్ళిందా, బయట అంతా నీళ్లు లోపల పడలే కదా. ఒక లేక్ మనం అది చేయాలి కదా. పైగా దీనికి ప్రణాళిక చాలా అవసరం. ఎందుకంటే నేను చెప్పాను ఇందాక, ఈ రోజే నాకు 4 fresh కంప్లైంట్స్, డైలీ దగ్గర కంప్లైంట్స్ వస్తాయి. ఈ రోజు 4 fresh కంప్లైంట్స్ వచ్చినాయి కదా. మరి దాని సంగతి ఏం చేయాలా? ఇప్పుడు కూడా ఇటు హైడ్రా ఇటు ఏమో ఇంత కష్టపడి చేస్తుందే పని, ఈ కిరాతకాన్ని తీస్తుందే ఎంక్రోచ్మెంట్ ని. ఇటు వైపు అక్కడ మీరల్లం ట్యాంకులు లారీ నింపుతున్నారు. ఈ క్షణం శాతం తలాబ్లో నింపుతున్నారు, ఇంకా అల్లాకోని చెరువులు నింపుతున్నారు. ఇవన్నీ ఏం చేయాలా? ఇవన్నీ ఎవరు తీయాలా? ఎవడు ఆపాలా? ఈ ఎంక్రోచ్మెంట్ కిరాతకులు చాలా చాలా స్ట్రాటజీ అండి. మన స్ట్రాటజీ దానికి ఇంకా ష్రూడ్ గా ఉండాలి. చేస్తున్న పని ఇట్స్ వెరీ వెరీ నెసెసరీ పని చేస్తుంది. కానీ దీనికి స్ట్రాటజీ ఎందుకు అవసరం అంటే ఆ కిరాతకమే అంత కిరాతకం ఉంది. అటు పగలగొడుతుంటే ఇటు వాళ్ళు నింపుతున్నారండి. నా వీడియోస్ ఉన్నాయి, అది పంపిస్తాను ఈ రోజు నేను కమిషనర్ కి, ముఖ్యమంత్రి గారికి. ఇటు మన కాంగ్రెస్ సోదరులు కూడా ఉన్నారు, ఆయనకి కూడా పంపిస్తాను. ఎస్ లింగం యాదవ్ గారు, రైట్. ముందు కాంగ్రెస్ ఎమ్మెల్యేల అక్రమ కట్టడాలపై దృష్టి పెట్టాలంటూ కూడా బీఆర్ఎస్ ట్వీట్ చేసింది. రైట్, వీటి వెనుక కూడా రాజకీయంగా కోణం ఉంది అని చెప్పి ఒక విమర్శలు వస్తున్నాయి. నేను అదే అంటున్నాండి, ఇవాళ వాళ్ళు ఏం మాట్లాడుతుర్రో వాళ్ళకే అర్థం కావట్లేదు. ఇవాళ 10 ఏళ్లుగా అధికారంలో ఉంది ఎవరండి? ఇవాళ ఈ లేఖలు ఇంత ముందుకు బీఆర్ఎస్ నాయకుడు మాట్లాడుతూ, అరే తెలంగాణ రాకముందుగా, తెలంగాణ వచ్చిన తర్వాత నువ్వేం చేసినావు చెప్పు కదా. తెలంగాణ వస్తే మన వనరులని కూడా కాపాడుకోవాలనే కదా. మరి ఈ చెరువులు నాలా ఆక్రమణకు కబ్జాలకు గురవుతుంటే 10 ఏళ్లుగా ఏం చేసింది ఆ గవర్నమెంట్ కేసీఆర్ ఆధ్వర్యంలో? ఇవాళ మీరు చెయ్యండి. ఈ ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో స్వయంగా ఆయనే దానికి పాలక మండలి అధ్యక్షుడిగా ఉండుకుంటా ఈ హైడ్రాను ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ ఇట్లా ఈ కబ్జాకు గురైన అన్నిటిని కూడా ఇవాళ ఈ మనం భవిష్యత్తు చెరువుల్ని నాలాన్ని రక్షించకపోతే ఇవాళ భవిష్యత్తే ప్రశ్నార్థకం అండి. ఇప్పుడే పెద్దలు చెప్పారు వీళ్ళందరూ కూడా, పద్మనాభ రెడ్డి గాని కానీ ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టు ఇదంతా ఇది మనం రక్షించకపోతే తెలంగాణ ఇక్కడ బతకలేరండి. సో దాని గురించి ఒక మంచి నిర్ణయం ఇవాళ ఈ ప్రజా ప్రభుత్వం తీసుకుంటే మీ ఆధ్వర్యంలో కదా. మరి ఇవాళ ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు ఈ చెరువులన్నీ కూడా ఆక్రమణకు గురయ్యి 10 ఏళ్లల్లా ఈ పెద్ద అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ కంపెనీలు కట్టినా అప్పుడు ఏం చేసిరండి? అప్పుడు మరి తెలంగాణకు అప్పుడు ముఖ్యమంత్రి ఉన్న కేసీఆర్ ఏం చేసిండు? మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నటువంటి అప్పుడు కేటీఆర్ ఏం చేసిండు? సమాధానం చెప్పాలి కదా. ఇవాళ నువ్వు చేసిన అక్రమాలు నీ ఆధ్వర్యంలో జరిగినటువంటి బీఆర్ఎస్ నాయకులే కదా. గతంలో చేసిన ఈ అక్రమాలన్నీ కూడా బీఆర్ఎస్ నాయకులే. మేమేమంటున్నాం అంటే ఈ ప్రజా ప్రభుత్వానికి వాళ్ళ అని కాదండి. ఎవరైతే కబ్జాకారులు ఉన్నారో, ఎవరైతే నాలాంటి చెరువులు ఆక్రమించినో డెఫినెట్ కూడా ఇవాళ హైడ్రా పనిచేస్తున్నది ఒక స్వయంగా స్వతంత్ర ప్రతిపదంతో ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ దానికి గైడ్ లైన్స్ ఇచ్చారు. ఎందుకంటే మనం చెరువులను రక్షించకపోతే ఇవాళ రేపు ఇక్కడ ఉండడానికే మనుగడే ప్రశ్నార్థకమైందండి.
దాని మీద కూడా కోడిగుడ్డు మీద ఈకలైనట్టు దాని మీద కూడా ఇట్లాంటి ఏది పడుతుంది అవక్కులు చెవకులు వెళ్తే ఎట్లండి? మీరు చెయ్యండి, ప్రజాప్రభుత్వం చేస్తుంది. ఇవాళ చూడండి, వర్షం వస్తే చిన్న చిన్న వర్షానికి కూడా మొత్తం రోడ్ల మీద నీళ్లు నిలబడుతున్నాయి. దీనికి కారకులు ఎవరండి? 10 ఏళ్లుగా మరి నువ్వు ఎందుకు ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్ళలేదు? ఇవాళ అపార్ట్మెంట్లకు ఎక్కడ పడితే అక్కడ పర్మిషన్స్ ఇచ్చేసిరు. ఇవాళ చూడండి, పర్మిషన్స్ అన్ని ఎవరు ఆధ్వర్యంలో వచ్చినాయి? కేసీఆర్ ప్రభుత్వ ఆధ్వర్యంలే కదా. మరి ఆనాడు మీరు ఏం చేసిరు? ఎందుకు భవిష్యత్ తెలంగాణ నుంచి హైదరాబాద్ భవిష్యత్తు గురించి ఎందుకు ఆలోచించలే? ఇవాళ హైడ్రా అనేది ఇవాళ హైడ్రా దీన్ని 3 జోన్లుగా విభజించి చాలా ఇమ్మీడియట్ గా చూడండి, ఆల్రెడీ యాక్షన్ స్టార్ట్ అయింది, పనిచేస్తుంది. ఇంకా మీరు ఏదైనా చెప్తే చెప్పండి, ఈ ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వండి. డెఫినెట్ కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటది, ఇంకే విధంగా బెటర్ గా చేయాలి. అంతే తప్ప దీని మీద కూడా విమర్శలు బీఆర్ఎస్ నాయకులు, ఈ పార్టీ నాయకులు, ఆ పార్టీ నాయకులని మాకు ఏది ఉండదండి. ఎవరైతే కబ్జా చేయకపోతే నువ్వు ఎందుకు భయపడుతున్నావు? ఇప్పుడు నువ్వు కబ్జానే చేయకపోతే నువ్వు భయపడవలసిన అవసరం లేదు కదా. ఇట్లాంటి నేనేమంటే, దయచేసి ఒక మంచి పని చేస్తున్నప్పుడు ఒక మంచి వాతావరణంలో మీరు స్వాగతించవలసింది పోయి ఇట్లాంటి విమర్శలు చేస్తే మాత్రం తెలంగాణ ప్రజలు మీకు చెప్తారు. లింగం యాదవ్ గారు, ఇప్పుడు మీరు చేస్తున్న పని ఎన్నిసార్లు మీరు మంచి చేస్తున్నారని అనాలో చెప్పండి. ఎన్నిసార్లు అనాలి చెప్పండి. అరే మంచిని మంచి అంటే తప్పే మంచి చేస్తున్నారు, స్వాగతిస్తున్నాం. బట్ చేసేటప్పుడు లింగం యాదవ్ గారు చేసేటప్పుడు మా మీద ఏడవలసిన పని లేదు. మీరు చేసే ప్రొసీజర్ అక్కడ ప్రొఫెసర్ గారు లుబ్నా సర్వత్ గారు ఆల్రెడీ చెప్పారు, దానికి ఒక ప్రణాళిక లేదు అనే మాట ఆల్రెడీ తను ఒప్పుకున్నారు. ప్రభుత్వం దగ్గర ప్రణాళిక ఏమున్నదండి? ఇదేం దౌర్జన్యం నాకు అర్థం కాదు. కూల్ చేసేటప్పుడు చేసి వాళ్ళకి చెప్పాలి, ప్రజలకు. వాళ్ళకి చెప్పకుండా చేస్తున్నారనేది మేము పాయింట్అవుట్ చేస్తా ఉంటే మీరు దాన్ని మళ్ళీ వేరే రకంగా మాట్లాడుతున్నా, తెలిసి మాట్లాడుతుర్రా, తెలియక మాట్లాడుతుర్రా, తర్వాత అవాక్కులు చెవాకులు ఏందండి లింగం యాదవ్ గారు? నాకు అర్థం కాదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ ఎవ్రీథింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళే మాట్లాడుతున్నారు అన్నప్పుడు ఈ బీఆర్ఎస్ ఏం తప్పు ముచ్చట్లు మాట్లాడట్లే. మీరు చేస్తున్న పనిని సక్రమంగా చేయండి అంటున్నాం మేము, అంతకంటే వేరేదేం లేదు. అయితే ఒకటేంది అని అంటే, సరే మీరు ఎంత చేస్తారు, ఏం చేస్తారు అనేది ఇంకొక నెల అయితే బయటపడుతుంది. ఈరోజు ఎందుకంటే నేను చేవెళ్ల పార్లమెంటు ప్రాంతీయుణ్ణి, తర్వాత నేను కాంటెస్టెడ్ ఎంపీని 2019. నాకు చరిత్ర మొత్తం తెలుసు. కాబట్టి మా 2 చెరువులు, జలాశయాలు నేను సమయం కోసం వెయిట్ చేస్తా ఉన్నా. నేను మీకు చూపెడతా. లుబ్నా సర్వత్ గారు, నేను ఇద్దరం చూపెడతాము. సీఎం గారి దగ్గరికి వస్తాము. ఎన్ని గూల కొడతారు, మీరు ఎంత చేస్తారనేది మేము అప్పుడు చూస్తాం. ఎందుకనంటే ఈ రోజు మీకు చెప్తా ఉన్నా, ఎమ్మెల్యేలు ఏ పార్టీ ఎమ్మెల్యేనన్నా కానీ మాకు సంబంధం లేదు. ఎంపీలు, మంత్రులు, తర్వాత పారిశ్రామికవేత్తలు, అలాగే ఎక్కడ మన ఫిలిం స్టార్లు మొత్తం మా అజీజ్ నగర్ చుట్టూ, మా నాగిరెడ్డిగూడెం చుట్టూ, మళ్ళీ ఇక్కడ పోతే చిలుకూరు, ఒకటి కాదు మేము చూపెడతాము. లింగం యాదవ్ గారు మీరే రండి, మీకు చూపెడతాము. మీ ఏదైతే వ్యవస్థ ఉన్నదో హైడ్రా వ్యవస్థ మీరు ఇంప్లిమెంటేషన్ చేయండి, మేము వద్దనట్లేదు. మనం ప్రజల కోసం మీరు చేసినా మేము చేసినా ప్రజల కోసం చేస్తా ఉన్నాం. ఒకటి ఆరోపణ, 10 సంవత్సరాల నుండి మీరు చేయండి మేము చేస్తున్నాం అన్నారు కదా. మేము చేసినామా చేయలేదా ప్రజలకు తెలుసు, మీరు అనాల్సిన పని లేదు. ఇప్పుడు మీకు అవకాశం వచ్చింది కదా, మీకు మేము సలహాలు సూచనలు ఇవ్వమంటారు కదా, మేము చూపిస్తాం, మీరు రండి. ఏనా పంచాయతీ లేదా? దీని గురించి ఏమిందండి? ఇక రెండవది ఏంటంటే, ముఖ్యంగా దీని వెనకాల ఉన్న కుట్ర ఏంటంటే, ఈరోజు మళ్ళీ లింగ యాదవ్ గారు మళ్ళీ రాజకీయం మాట్లాడుతున్నారు అంటారు. దీని వెనక ఉన్న కుట్ర ఏంటంటే, ఇప్పుడు ఉన్నటువంటి మొత్తం బిల్డర్ల దగ్గర ఓనర్ల దగ్గర ఎవరైతే ఎంక్రోచర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని దాన్ని క్లీన్ చేయకుండా డబ్బులు తీసుకొని వదిలేద్దామన్న దాంట్లో మీరు చేస్తున్న పంచాయతీ అది భయపెట్టించడం అంటారు. మేము భయపడతలేము, ప్రజలను భయపెట్టిస్తా ఉన్నారు. ఈరోజు లుబ్నా సర్వత్ గారు మొత్తం సాక్ష్యం ఉంటారు. మీరు ఎన్ని రోజులు ప్రభుత్వం చేస్తారో తనే చూస్తారు, తనే క్వశ్చన్ చేస్తారు. ఎందుకనంటే 10 సంవత్సరాల నుండి కూడా మా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసిన ఏకైక శాల్తి లుబ్నా సర్వత్ గారు మాకు తెలుసు. కాబట్టి మేము ఏం చెప్తున్నామనంటే, మేము తప్పు చేశామన్నారు, మేము ఏం చేయలేదన్నారు కదా, మీకు మేము చూపిస్తాం ఎవిడెన్సెస్.
మీరు కూలగొట్టండి. కేసీఆర్ గారు ఏం లేవు, కేటీఆర్ గారు ఏం లేవు, మా ఎమ్మెల్యేలు ఏం లేవు. ఉంటే గింటే ఆ పార్టీకి వెళ్ళి ఈ పార్టీకి, ఈ పార్టీకి వెళ్ళి ఆ పార్టీకి పోయే దోపిడి దొంగలు అనబడే కొందరు ఎమ్మెల్యేలు ఉంటే ఉండొచ్చు. వాళ్ళు ప్రజలకు మేలేం చేయరు, వాళ్ళకు వాళ్ళు బతికే దాంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళే ఖచ్చితంగా తీసేయాల్సిందే. దానికి మేము కూడా సహకరిస్తాం, నో ఇష్యూ. అంటే విజయ్ క్షత్రి గారు, ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు నాయకులు ఆ పార్టీ నుంచి ఈ పార్టీ వాళ్ళకి చాలా డబ్బులు ఉంటాయి, పెద్ద ప్రాబ్లం కాదు, వాళ్ళు నష్టాన్ని భరించగలుగుతారు. కానీ సామాన్య ప్రజల మేము అదే చెప్తా ఉంటే మేము ఏదో మా ఇల్లు కొలగొడుతున్నారన్నంత ఫీలింగ్ అవుతారు బీఆర్ఎస్ వాళ్ళు. అంటే వాస్తవంగా ప్రజల పక్షాన మేము ఉన్నాం కాబట్టి, ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మేము బాధను వెలువచ్చుతా ఉంటే మీరు నష్టపరిహారం ఇవ్వకుండా, వాళ్ళకి చెప్పకుండా చేయకుండా, వాళ్ళకి భూమి ఇవ్వకుండా, తర్వాత ఇల్లు మరి ఆ ఇల్లు ఎన్ని కోట్ల రూపాయలు పెడితే కట్టుకుంటారు అన్నప్పుడు మీకు ఒకటి ఏముండాలంటే ఫస్ట్ వెరిఫికేషన్ లో ఇల్లు కూలగొట్టుడు కాదు, ఇళ్ళకి ఎవరు పర్మిషన్ ఇచ్చిర్రు వాళ్ళని ముందు పట్టండి. ఇళ్ళకి పర్మిషన్ ఎవరిచ్చిర్రు? ప్రభుత్వం అనేది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రి, అది పక్కకి పెట్టండి. మరి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరు? మరి ఆ దొంగలను ముందు బయట పెట్టకుండా వాళ్ళ ఇల్లు కూలగొడితే నష్టపరిహారం ఎవరు ఇస్తారు? ఇంతకుముందు మన పద్మనాభరెడ్డి గారు చెప్పారు, చాలా మంచిగా చెప్పారు. ఆయన ఏమన్నారు అని అంటే మొదలు వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చిన తర్వాత చెయ్యాలి, ఈ విధమైనటువంటి పద్ధతి అయితే కరెక్ట్ కాదని చెప్పారు. లుబ్నా సర్వత్ గారు కూడా ఒక మాస్టర్ ప్లాన్ లేకుండా చేస్తున్నారు. 30 ఏళ్ల జిహెచ్ఎంసీ మాస్టర్ ప్లాన్ లో ఎవ్రీథింగ్ రాయబడ్డది. మేడం గారు అన్నారు ఈవీడీఎం వ్యవస్థ లేదు అని. ఈ రోజున్న రంగనాథ్ గారు ఈవీడీఎం కు కమిషనర్, ఈవీడీఎంకే కమిషనర్. హైడ్రా అనేది ఒక ప్రణాళిక, అది మరి అసెంబ్లీలో పాస్ చేయాలి కాబట్టి జీవో తీశారు. అదే మన సోదరులు చెప్పినట్టు 99వ జీవో తీయడానికి అది ఎంక్రోచ్మెంట్ టెస్ట్, తర్వాత అసెస్మెంట్ ప్రొటెక్షన్ ఏదైతే ఉందో అవి ఉన్నాయి. ఇంకోటి ఇక మరి ఇప్పుడున్న సీఎం కుర్సీ చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన వచ్చింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మేము చూపెడతాము. మరి రేవంత్ రెడ్డి గారు ఎట్లా కూలగొడతారో, ఎన్టీ రామారావు గారి ఫామ్ హౌస్ బ్రహ్మాండంగా ఉన్నది మా హిమాయత్ నగర్ గ్రామంలో, చూపెడతాం, చూద్దాం. మరి మీ ఎన్ని ఉన్నాయి ఫామ్ హౌస్లు, మా ఎన్ని ఉన్నాయి? ఒకవేళ రాజకీయ పార్టీలు అంటే మా కేసీఆర్ గారి లేనే లేవు, మా కేటీఆర్ గారి లేనే లేవు, మా హరీష్ గారి లేనే లేవు, కవిత గారి లేనే లేవు. ఉంటే అప్పనంగా మీకు అప్పచెప్తాం, నేనే బాధ్యుని, ఎందుకంటే నా ప్రాంతం. రైట్. అంటే ఇప్పుడు మీరు ప్రజల పక్షాన మాట్లాడుతున్నారు, ప్రతిపక్షంలో ఉన్నారు. సో ఈ హైడ్రాకి మరి ప్రజల నుంచి మద్దతు వస్తుంది అనుకుంటున్నారా? అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు ఈ వ్యవస్థకు సంబంధించి? అమ్మ, ప్రజలు ఇక్కడ ప్రజలు అనేవారు కంట్రీ సైడ్, ఈ హైదరాబాద్కి వచ్చే వరకు అందరూ కూడా భోగజీవులు అయిపోయారు. గ్రామాలలో ఉన్న వాళ్ళు త్యాగజీవులు, వాళ్ళు అటువైపు ఉన్నారు. వీళ్ళేమో హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పాపం ఏదో కూలి అది ఇది చేసుకొని బతికే 90% వాళ్ళే ఉన్నారు. కోటీశ్వర్లు తక్కువ మంది ఉంటారు, కష్టజీవులు ఎక్కువ మంది ఉంటారు. వాళ్లకు ఈ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రోత్సహించినందుకే ఎంకరేజ్మెంట్ జరిగాయనే మాటతోటి నేను కూడా ఎక్కిభవిస్తా. పార్టీ ఏదన్నా కావచ్చు ఒక పౌరుడిగా. అయితే అందులో భాగంగా ఇప్పుడు ఏమైతుందంటే ఎమ్మెల్యే తప్పించుకుంటాడు, ఆ పేదవాళ్ళు ఇరుక్కుపోతారు. మా బాధ ఏంటంటే ఎవడన్నా తప్పు చేయని, ఎవడన్నా తప్పు చేయించని, కానీ వాళ్లకు సరి అయిన మరి నష్టపరిహారం ఇవ్వకుండా, వాళ్లకు భూమి ఇవ్వకుండా, ఇల్లు చూయించకుండా వాళ్ళని అక్కడ నుండి తొలగిస్తే మాత్రము చాలా ఇబ్బంది పాలవుతారు. వాళ్ళు నిజంగా కూడా మరి జీవమున్న చెవల్లాగా అయిపోతారు. కాబట్టే మేమేమంటున్నామంటే మా పార్టీ ప్రతిపాదన ఒకటి, వాళ్ళకి అన్ని చూయించిన తర్వాతనే వాళ్ళు తొలగించండి అంటున్నాం. క్లీన్ చేయాలి, వెరీ గుడ్, బట్ సిస్టమేటికల్లీ చేయమంటున్నాం, అంతకంటే వేరేదేం లేదండి. లింగం యాదవ్ గారు. సో లింగం యాదవ్ గారు చెప్పండి, ఏం చెప్తారు? ప్రజలకు అంటూ ఒక నష్టపరిహారం చూపించి వాళ్ళకి ఏదైనా ఒకటి చూపించి ఈ కట్టడాలన్నీ తొలగించినా బాగుంటుంది అని అంటున్నారు. డెఫినెట్ గా నేను అదే చెప్తున్నా. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఒక మంచి ప్రాసెస్ ఇనిషియేట్ చేశారు. ఇవాళ హైడ్రాని ఏర్పాటు చేసి ఇవాళ డెఫినెట్ కూడా ఎవరైతే అక్రమార్కులు, ఎవరైతే అవినీతికి పాల్పడి గతంలో ఈ అన్నిటి పర్మిషన్ డెఫినెట్ కూడా అవి కూడా జరుగుతాయి. వెయిట్ చేయండి. ఇవాళ ఒక ఇనిషియేట్ తీసుకురు. దీని ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. ఇవాళ మీరు చెయ్యండి, ఈ ప్రభుత్వం చేస్తున్నందుకు నేను అదే అంటున్నా. ప్రభుత్వం మంచి ఒక వాతావరణంలో
తెలంగాణ భవిష్యత్తుని, హైదరాబాద్ భవిష్యత్తుని రక్షించాలనే ఒక సదుద్దేశంతో ఇవాళ ఈ ప్రయత్నం జరుగుతుంది. ఇవాళ మీరు అందరూ ఇవాళ నేను ఎంతమంది చెప్తున్నా, సివిల్ సొసైటీ గానీ, యాక్టివిస్టులు గానీ, ఎవరైతే పర్యావరణ ప్రేమికులు, తెలంగాణ సమాజం అంతా కూడా ఇవాళ ఈ తెలంగాణ ప్రజా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం, హైడ్రా ఏదైతే ఏర్పాటు చేసి ఏ నిర్ణయం అయితే ఇవాళ జరుగుతుందో దీన్ని అన్నిటిని కూడా ఇవాళ వీళ్ళందరూ కూడా స్వాగతిస్తున్నారు. ఇవాళ ఇప్పుడు చెప్తున్నాడు బీఆర్ఎస్ నాయకులని, మరి కేటీఆర్ ఫామ్ హౌస్ జన్వాడలో ఎవరిదండి? జన్వాడ ఫామ్ హౌస్ కేటీఆర్ కదా. ఆయన సొంతంగా కేసే వేసిండు, హైకోర్టుకు పోయిండు, ఫామ్ హౌస్ నాది కాదు నన్ను బదనాం చేస్తున్నాను. దాని మీద కూడా ఉంది, తొందరలోనే దాని మీద వస్తుంది. దానికి వెళ్ళారని చెప్తా ఉన్నా నేను, నన్ను బదనాం చేస్తా ఉన్నారని చెప్పి ఆల్రెడీ కోర్టుకే పోయారు. ఆగా అన్న కొద్దిసేపు మీరు ఆగండి, మీరు స్టూడియోలో ఉన్నారు, మేము బయట ఉన్నాం. నేనేమన్నంటే ఇవాళ మీరు చేసినవి అవినీతియే కదా. నేను అదే చెప్తున్నా, సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇక్కడ బీఆర్ఎస్ నాయకుడు ఇప్పుడు మన సప్రత్ గారు కూడా ఉన్నారు, ఆమె చెప్పించాలా స్పష్టంగా. 10 ఏళ్లుగా గత ప్రభుత్వం ఏ విధంగా వాళ్ళే సర్వత్ మేడం గారు అంత నీతి మంతులు ఎవరు లేరండి. ఇక ఆమె చెప్పారు కదా, ఇప్పుడు వారే చెప్పారు స్వయంగా ఏం జరిగింది అనేది. ఎక్కడ ఎట్లాంటి గతంలో నార్సింగ్ చెరువులు ఏం జరిగింది, ఎఫ్టీఎల్ దాన్ని ఆక్రమించి మ్యాపులు చేంజ్ చేసి ఎట్లా పర్మిషన్ ఇచ్చారు గత ప్రభుత్వంలో. ఇవాళ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఆమె చెప్తుంది. ఇవాళ ఎన్నో కేసులు ఎన్జిటిలో వేసినాం, హైకోర్టులో, సుప్రీంకోర్టులో కేసులు వేసింది వాళ్ళే చెప్తున్నారు. ఇవాళ అందుకే ఒక మంచి నిర్ణయం తీసుకుంది. ఇవాళ అవినీతి, అక్రమాలు, భూ కబ్జాలు చేసినటువంటి చెరువులు, నాలాల ఆక్రమణలు చేసిన వాళ్ళు భయపడాలి. మీరెందుకన్నా భయపడతారు? బీఆర్ఎస్ నాయకులు ఎందుకు భయపడుతున్నారు? భయపడట్లేదా బాబు? ప్రజల్లో అంటున్నా, నేను భయపడట్లేదు, మా పార్టీ భయపడట్లేదు. ప్రజలను భయప్రాంతులకు గురి చేసి ఈ విధమైనటువంటి పద్ధతిలో చేయకండి, వాళ్ళకన్నీ చూపించి చెయ్యండి అంటున్నాము. ఏం భయపడట్లేదు. ఇది ప్రజా ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది. మీరు వెయిట్ చేయండి, తొందరలోనే ఒక్కొక్కరిగా బయటకు వస్తారు. ఎవరి ఆధ్వర్యంలో జరిగింది, ఎవరు పర్మిషన్లు ఇచ్చిర్రు, ఎవరు ఎఫ్టీఎల్ లో కట్టిర్రు, ఎవరు నాలాలు ఆక్రమించి కట్టిర్రు, ఈ బడా కంపెనీలు తొందరలోనే తెలుస్తుంది. యాదవ్ గారు ఇంటి దొంగని ఎవడు పట్టుకోడండి, ఎవడు పట్టుకోడు. ఈ రోజు అధికారుల మీద మీరు ఛార్జ్ షీట్ అయ్యండి. అధికారుల మీద ఎవరైతే పర్మిషన్స్ ఇచ్చిర్రో మీరు ఛార్జ్ షీట్ అయ్యండి. మేడం తొందరలోనే వస్తుందన్నా, వెయిట్ చేయండి. మీరు ఇవాళ ఒక ఇన్సిడెంట్ స్టార్ట్ అయింది, వెయిట్ చేయండి. చర్చ పెట్టారు కాబట్టి వాళ్ళు ఎన్నుకున్నది ఎవరో కూడా వస్తారు. వెయిట్ చేయండి, తొందరలోనే వాళ్ళు కూడా బయట పడతారు. ఇవాళ నేనేమంటున్నా, సంతోషం అట్లా లుబ్నా గారు చెప్పండి. లేదండి, ఇది మాటిమాటికి వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి అంటే వాళ్ళకి ఎవరైతే ఇప్పుడు ఎంతమంది ఎన్ని డెమోలిషన్స్ అయితే అయినాయో పర్సంటేజ్ తీయండి. అసలు అందులో బడా జేబుల వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎవడైతే నిజంగా గరీబుగా వాళ్ళు తెలియకుండా అక్కడ హట్మెంట్స్ అట్లా కట్టుకున్న పర్సంటేజ్ తీయండి. ఏ పర్సంటేజ్ ఎక్కువ ఉంది? ఈ బడా బిల్డింగ్లు కూలగొట్టింది ఎక్కువ ఉందండి. ఆ బిల్డింగ్ ఎవడ కొట్టిన పెదవాడు కట్టుకున్నాడు ఆ బిల్డింగ్. అది చూడండి మీరు. ఫస్ట్ బాంబుర్కుద్దోళ్ళ ఆగస్ట్ 10th కి పడింది. ఎవడండి వాళ్ళందరూ? బడాజేబు వాళ్ళు, వాళ్ళందరూ కిరాతకులు, వాళ్ళందరూ బడాజేబులు వాళ్ళు. అయితే వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎఫ్టీఎల్ లో ఉన్నారని చెప్పేసి వాళ్ళకి ఆల్రెడీ కోర్టు కేసు నడుస్తా ఉంది. వాళ్ళు అసలు ముట్టుకోకూడదు. సబ్ జుడైస్ ఉన్నప్పుడు అక్కడ ఏ తేడా రాకూడదు. అసలు ఎట్లా కట్టారు వాళ్ళు? అసలు నా కేసు పడిన తర్వాత అసలు వాళ్ళు కదపకూడదు కదా. ఎలా కట్టారు? వాళ్ళందరూ కట్టారు కదా. వాళ్ళకేం నోటీస్ ఇవ్వాలండి? ఎండి వాళ్ళకి నోటీస్ ఇచ్చేది. తర్వాత ఓరో స్పోర్ట్స్ లోపల ఉంది. ఏమండి 100% అది కూడా కొంచెం ఉంది అని కాదు, 100% ఎఫ్టీఎల్ ఉంది. ఇప్పుడు డెమోలిషన్ జరిగిందండి. నేను చెప్తాను, 2019లో అప్పుడు కూడా జనరల్ మేనేజర్ సునీత గారు ఆవిడతో దగ్గరికి వెళ్ళి ఏంటి మేడం ఇదంతా అని చెప్తే ఆవిడ వెళ్ళి వెనకాల కంపౌండ్ వాళ్ళంతా పగలగొట్టారు తెలుసా. ఎఫ్టీఎల్ లో ఉన్నందుకే కదా పగలగొట్టింది ఆయన ఆవిడ. వీళ్ళేమో తర్వాత మళ్ళీ కట్టేసుకున్నారు. ఎవరిదండి? ఎవరు చూసేది? ఎవరు ధైర్యం ఇచ్చారు వాళ్ళకి అట్లా కట్టుకోనికి? అదే ఎఫ్టీఎల్ లో ఉన్నదే కదా ఇది ఈ రోజు పగలగొట్టింది. ఆయనకి నోటీస్ ఇవ్వాలా అని తెలీదు ఆయన ఎఫ్టీఎల్ లో ఉన్నాడని. ఇదే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ మీద నాకు కేసు నడుస్తోంది. ఎఫ్టీఎల్ తాగే నీటి రిజర్వాయర్ లోపల ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి మేడం, జడ్జి గారు తొందరగా తీయండి అని 2022లో నా కేసు పడింది. ఎక్కడండి అప్పుడు గవర్నమెంట్ తాగినీటి రిజర్వాయర్లు వచ్చినాయి ఏంటి సంగతి? అది ఏం ఫిగరే లేదు. పాత గవర్నమెంట్ కి ఆ ఫిగరే లేదండి. అసలు
కోర్టులో వాళ్ళు ఏమన్నారని చెప్తే మీరు విస్తుపోతారు. వీ డో నాట్ నీడ్ ఎనీ, మాకు అసలు ఈ హైదరాబాద్ లో ఈ జలాశయాల నీళ్ళు అక్కర్లేదు మాకు, ఎందుకంటే మేము నీళ్ళు అక్కడి నుంచి తీసుకొస్తున్నాం, గోదావరి నుంచి కృష్ణా నుంచి, కాబట్టి ఇక జలాలందరూ మాకు అసలు నీటికి వేటికి నాకు అవసరమే లేదు అని చెప్పారండి వీళ్ళు. సస్టైనబుల్ గోల్స్ ముందస్తు మనం ఎట్లా ఉంటాయి, ఎంత హీట్ పెరిగిపోతా ఉంది, దానికి ముందస్తుకు జాగ్రత్తగా పెట్టి నా మనుషులకి నా ప్రజలకి దాహంతో ఉండకూడదు, వాళ్ళు మునక్కూడదు అని ఒక లోపల ఆప్యాయత పాత గవర్నమెంట్ లో ఏ మాత్రం లేదండి. నేను దానికి విట్నెస్. మళ్ళీ చెప్తున్నాను, కళ్ళలో నీళ్లు ఉండే మాకు, చెరువుల్లో నీళ్లు లేకుండే, ఆ రికంగా ఉండే మాకు. ఇప్పుడు మాకు ఊరట ఏంటంటే ప్రజా ప్రేమికులు, పర్యావరణ ప్రేమికులు ఆయన ముఖ్యమంత్రి గారు ఉన్నారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కూడా అంతే. మన గవర్నమెంట్ అట్లా ఉంది కాబట్టి ఈ గవర్నమెంట్ తో ఒక బోల్డ్ స్టెప్ వచ్చింది. ఇప్పుడు విజయ్ గారు నేను చెప్పింది ఏంటి, ఈ బోల్డ్ స్టెప్ ని నేను ఖండించలేదు, మీరు నా నోట్లో మాటలు పెట్టదు. ఏమన్నానంటే ఈ పద్ధతిలో, ఎందుకంటే ఈ రోజు కూడా నా దగ్గర 4 కంప్లైంట్స్ వచ్చినాయి కదా, డంపింగ్ చేస్తున్నారు కదా, కాబట్టి ఒక ప్రణాళికగా చేస్తే ఈ ప్రయత్నం అంతా ఇంకా ప్రజలకి ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయి అన్నట్టుగానే చెప్పాను. కాబట్టి మీరు తప్పకుండా ఈ ప్రభుత్వం చేసిన దాంతో విజయ్ గారు ఏకీభవిస్తున్నారని నాకు తెలుసు. కానీ ఆయన పాపం మా పార్టీలో ఉన్నారు కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్నారు. నేను అనడం ఏంటంటే ఇంకొంచెం ఇప్పుడు చూడండి, ఈ రోజు కూడా డంపింగ్ కంప్లైంట్స్ వస్తున్నాయి. సో వాటిని ఆపేది ఎట్లాగా, అవి కూడా ఏమన్నా నిర్మాణం తర్వాత అక్కడికి హెడర్ చేయడం అది కాదు కదా. ఇప్పుడే మన ప్రణాళికబద్ధిగా అది చేయాలి. ఎందుకంటే ఇది పబ్లిక్ మనీ అండి, మన దగ్గర డబ్బులు లేవు, మన దగ్గర ఎక్కువ హ్యాండ్స్ లేవు. కాబట్టి వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ ఆల్ దట్ అని చెప్పి నేను చాలా రెస్పాన్సిబుల్ గా చెప్తున్నానండి. ఎందుకంటే నేను ఒక లాస్ట్ మనకు చెప్తానండి, ఎందుకు ఇవన్నీ ఇలా చేయాలి తెలుసా, మేము ఈ వాటర్ రిసోర్సెస్ అన్నది అంత ఇంటూ ప్రెషియస్ గా జాగ్రత్తగా ఎందుకు తీసుకోవాలి తెలుసా. మన జిహెచ్ఎంసీ ఏరియాలో ఒక చోట ఒక ప్రజలకి స్లమ్స్ లో ఒక మనిషికి ప్రతి రోజు 140 లీటర్స్ రావాలండి, ఒక డీసెంట్ గా బ్రతకడానికి. అట్లాంటిది ఒక మనిషికి జిహెచ్ఎంసీ ఏరియాలోనే ఒక చోట ఒక మనిషికి కేవలం 1 లీటర్ 2 లీటర్ 5 లీటర్స్ వెళ్తున్నాయి. ఇంకొక చోట పెద్ద బడాజేబ్ వాళ్ళకి రోజుకి ఒక మనిషికి పర్ పర్సన్ పర్ డే 1000 లీటర్స్ వెళ్తున్నాయి. ఇక్కడ ఈ మనిషికి స్లమ్ లో ఉన్న వాడికి పర్ పర్సన్ పర్ డే 2 లీటర్స్ 3 లీటర్స్ వెళ్తున్నాయండి. ఆయన జీవితం అంటే మీరు చాలా వరకు ఇలాంటి కేసెస్ అన్ని చూసుంటారు. సో వీటన్నింటికి ఫుల్ స్టాప్ పడాలంటే ఏం చెప్పాలి, ఫైనల్ గా చెప్పి కన్క్లూడ్ చేయండి విజయ్ గారు. వస్తారు నన్ను అడిగారు కదా, మిమ్మల్ని అడిగాను, వస్తా ఒక్క నిమిషం. ఓకే, నేను ఒకటే చెప్తున్నానండి, అపార్ట్ ఫ్రమ్ ది డెమాలిషన్స్ కాకుండా ఇది రిలీజ్ చేయాలా ఏంటి, ఆ నాలాలు ఏదైతే ఉందో ఈ రిలీజ్ ఎక్కడి దాకా చేయాలా, ఏమిటి చేయాలా. ఈ రోజు నా వీడియో ఏదైతే పంపించానో ప్రెస్ కి కూడా, మన గౌరవ ముఖ్యమంత్రి గారికి కమిషన్ గారికి, అదే ఏంటి ఇప్పుడు ఏదైతే ఎర్రకుంటాకి పెద్ద చెరువుకి ఆ సల్కం చెరువుకి తర్వాత అట్లా మూసీ నదిలోకి ఆ కనెక్షన్స్ అన్ని విరిగిపోయినాయండి. ఇవి ఎంక్రోచ్ అయిపోయినాయి, నాలా కరెక్షన్స్ విరిగిపోయినాయి, నీళ్ళన్నీ చెరువులోకి లేకుండా కాలనీల మధ్యలో ఉన్నాయి. సో దీనికి ఏం అవసరము, మొత్తం ఒక ప్లాన్ అవసరం. అంటే నేను ఇవన్నీ ఈ దారి మొత్తం క్లియర్ చేయాలా, తర్వాత లేక్ క్లియర్ చేయాలా, మళ్ళీ దారి క్లియర్ చేయాలా, మళ్ళీ అది మూసిలోకి, అప్పుడు ఏమైతుంది ఆ లేక్ లోకి నీళ్లు నిండి భూగర్భ జలాల్లోకి వస్తాయి. నంబర్ 1. రెండోది ఏమైతే అక్కడ మనుషులు మునగరండి. ఈ రోజు పొద్దున విజయ్ పోయారు, ప్రెషియస్ లైఫ్ పోయిందండి. నేను ఈ ఛానల్ ద్వారా మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళ ఫ్యామిలీకి కండోలెన్సెస్ తెలియజేస్తున్నాము మా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి. ఎంత బాధ అండి అది. నీళ్లు వర్షం పడితే మనం ఎంజాయ్ చేయగలగాల, ఒక మనిషి ఒక కరుణ వచ్చింది భగవంతుడి నుంచి అనుకోవాలి, కానీ అరే వర్షం వచ్చిందా బాబు అని చెప్పి ఇలా అనుకోకూడదండి. మనము 10 ఏళ్ళు ఉంది, ఇప్పుడు మనం ఆ స్థితిని మార్చబోతున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వానికి అందరూ సహకరించాలని నేను విజయ్ గారికి కూడా మీ ఉద్యమానికి, పర్యావరణ ఉద్యమానికి మా సల్యూట్. అయితే మా నాయకులు కేసీఆర్ గారు సత్యమేవ జయతే, ఆయన ఎంత మానవీయ విలువలతో ఉన్నాడు అని అంటే ప్రజలకు చీమ గుడితే కూడా బాధపడతాడు. కాబట్టి మీరు అన్నట్టు ఆ సమయంలో ఒకవేళ ఇలాంటి పని చేయలేనందుకు గాను మరి ఈ రోజు మరి ప్రజాకంటకుడైనటువంటి రేవంత్ రెడ్డి గారు ఇలాంటి పనులు పూనుకోవడం అనేది కూడా మేమేం చేస్తా ఉన్నామంటే ఇంకా కూడా ప్రజల తరపున బతిమలాడుతా ఉన్నాం మిమ్మల్ని. మరి వాళ్ళకు ముందు ఇంటిచ్చి నోటీసులు ఇచ్చి కొద్దిగా చర్యలు మానవీయ కోణంలో తీసుకోవాలని అంటా ఉన్నాం. కాబట్టి ఎప్పుడైనా ఒక సమయం వస్తుంది ఏదానికైనా కూడా. సో మరి మేము కూడా మీకు సహకరిస్తాము.
మరి ఎన్టీఆర్ గారి ఫామ్ హౌస్ ఖచ్చితంగా పోదాం. జూనియర్ ఎన్టీఆర్, సీనియర్ ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు అన్న మనం తిరిగినాము. మా వెనకాల ఉన్నటువంటి సహచరులంతా లుబ్నా మేడం గారు ఎంబడి గంటలు గంటలు తిరిగిర్రు. వాటి ఎంకరేజ్మెంట్లు అన్ని కూడా లింగం యాదవ్ గారిని తీసుకుపోయి సీఎం రేవంత్ రెడ్డి గారికి చూపించి మరి ఖచ్చితంగా అదే రంగనాథ్ గారిని తీసుకుపోయి చూద్దాం. మరి మీ ఆలోచన మెరుగుపడాలని చెప్పి మీరు ముందాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా సత్యమే వదిలేతే ఇది వాళ్ళ డిబేట్. రేపు మరొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి జీ తెలుగు న్యూస్, నిజం నిక్కచ్చిగా.